వాక్యాన్ని ప్రేమించి ఇంత దూరం ప్రయాసపడినట్టు మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రయాసపడి ఈ వాక్యాన్ని వినిపించడానికి సభను ఏర్పాటు చేసినటువంటి సహోదరుడికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్థలంలో నుండి ప్రభు మాట్లాడవలసిందిగా నన్ను ప్రేరేపించిన లేఖన భాగం లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుంచి 32వ వచనం వరకు వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనమంతా కలిసి ధ్యానిద్దాం. బహుశా ఈ సందర్భం అన్నది మనకు చాలా సందర్భాల్లో విని ఉంటాం, చదివి ఉంటాం. ఎందుకంటే సువార్తలు 4 మనకు పరిచయమే. 27వ వచనం, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సొంకరి సొంకపు మెట్టునద్ద కూర్చుని ఉన్నట్టు చూసి నన్ను వెంబడింపవని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సొంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమును కూర్చుండ్రి. పరిసయ్యులను శాస్త్రులను ఇది చూసి సుంకరులతోనూ పాపులతోనూ మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని, కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. ఈ లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుల జాబితాలో, అపోస్తలుల జాబితాలో ఒక వ్యక్తిని చేర్చుకుంటున్నాడు. ఆయన పేరు మత్తయి. ఆయన గోత్రం లేవి. లేవి గోత్రానికి సంబంధించిన మత్తయి అనేటువంటి వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఇన్నర్ సర్కిల్లో, అపోస్తలుల జాబితాలో చేర్చుకుంటున్నాడు. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సొంకరి సొంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండటం చూసి, ఇక్కడ మనకి లేవి అనే ఒక సొంకరి అని వ్రాయబడుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మత్తయి అనేటువంటి పేరు వ్రాయబడుతుంది. మీరు 30వ వచనం చూస్తే, పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుతున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. పాపులు అంటే వ్యభిచారులు అని, పాపాత్మురాలైన స్త్రీ అని ఉంటుంది కదా, అలా పాపులు అంటే వ్యభిచారులు, వేశ్యలు అని. సుంకరులతోనూ పాపులతోనూ అని 2 పదాలని ఒకే స్థాయిలో ప్రయోగించడం జరిగింది. అంటే ఒక వేశ్యకి ఎంత విలువ ఉంటుందో సొంకరికి కూడా యోధ దేశంలో అంతే విలువ ఉంటుంది. సొంకరి, పాపి ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. స్త్రీలలో వేశ్యను ఎలా చూస్తారో పురుషుల్లో సొంకరిని అలా చూస్తారు. అందుకే యేసు ప్రభు ఉపమానంలో ఒక పరిసయుడు, ఒక సొంకరి అని చెప్తాడు. సొంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య పలు సందర్భాల్లో సొంకరుల్ని, పాపుల్ని, వ్యభిచారుల్ని పక్క పక్కన పెట్టి మాట్లాడడం జరుగుతుంది. మీకంటే ముందుగా సొంకరులు, పాపులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారంటాడు యేసు ప్రభు. ఎందుకు ఇంత మనం మాట్లాడుకుంటున్నాం అంటే, సొంకరి అంటే చాలా నీచమైనటువంటి చూపు. ఇంతకీ సొంకరి అంటే ఎవరు అని ఆలోచిస్తే, రోమియోలకి పన్నును చెల్లించేటువంటి వ్యక్తి.
రోమీయులు ఉద్యోగాలను జారీ చేస్తే ఆ ఉద్యోగానికి నియమితుడై యూదుల్లో నుంచి సుంకాన్ని వసూలు చేసి దాన్ని పట్టుకుని వెళ్ళి రోమీయులకు అప్పగించేటువంటి వ్యక్తిని సుంకపు గుత్తదారుడు అని పిలుస్తారు. ప్రతి దాని మీద, ఇంటి మీద, ఓడ మీద, చేపల వల మీద, ద్రాక్ష తోట మీద, అంజూరపు తోట మీద, ఉద్యోగం మీద, సింపుల్గా ఏంటంటే ప్రతి చక్రానికి సుంకం వసూలు చేసేవాళ్ళంట. ప్రతి చక్రం అంటే బండి ఉందనుకోండి, చక్రాన్ని కూడా పన్ను వేసేవాళ్ళు. అంటే వాళ్ళు పన్ను వేయకుండా వదిలిపెట్టేదంటూ ఏమీ లేదు. బ్రతికున్నారు కాబట్టి పన్ను కట్టాలి. ఇలా ప్రతి దానికి పన్ను విధించేవాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే యూదుల్ని దోచుకునే వాళ్ళు రోమీయులు. ఈ పన్ను రూపంలో ప్రతిదానికి పన్ను. వాళ్ళు రూపాయి పన్ను వేస్తే వీళ్ళు ₹2 వసూలు చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక రోమన్ ఎంప్లాయీని ప్రశ్నించడం అనేది ప్రాణాంతకం. రోమీయులు ఎలాంటి శిక్షలను అమలు చేశారు అంటే, ఒకడికి శిక్ష విధిస్తే దాన్ని చూసి ఇంకెవడు కూడా రోమా ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అనేటట్టుగా శిక్ష విధించేవాళ్ళు. అంత భయాన్ని సృష్టించారు రోమీయులు. మనకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ అదే. కాబట్టి రోమీయులను ఎదిరించడం అంటే సూసైడ్ చేసుకోవడం అంతే. రోమా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం అంటే సూసైడ్ చేసుకోవడం. అది లాస్ట్ వాడికి. ఇక వాళ్ళు ఊరికే చంపరు. ఆ చావు తరతరాలు బ్రతికి ఉన్న వాళ్ళని భయపెట్టేటువంటి విధానంలో ఉంటుంది. అంత దారుణంగా చంపుతారు వాళ్ళు రోమీయులు. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే రోమీయులు విధించినటువంటి శిక్షలు అనేటట్టుగా మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే వాటిని చదువుతున్నప్పుడు, వాటిని చూస్తున్నప్పుడు తెలియకుండానే మనకు ఒక విధమైన భయం ఏర్పడుతుంది లోపల. ఏంటి ఇలా కూడా చంపుతారా అని. కాబట్టి రోమీయుల చేత నియమించబడినటువంటి సుంకరుల్ని ఎందుకు ఇంత వసూలు చేస్తున్నావు అనేదానికి వీలు లేదు. ఒకవేళ అడిగితే వీడు పన్ను కట్టట్లేదు, వీడు తిరుగుబాటు చేస్తున్నాడు అని పెడతాడు కేసు. ఎందుకంటే ఈ సైనికులంతా వాళ్ళ పక్షాన ఉంటారు కాబట్టి వీడు ఏం చేస్తున్నాడు అన్నది వాళ్ళ వాయిస్ వినపడదు. వీడు కట్టట్లేదు, తిరుగుబాటు చేస్తున్నాడు అనేటట్టుగా బంట్రౌతులు నియమిస్తారు. ఇక అంతే, వాడు చావు. కాబట్టి వాళ్ళు రూపాయి పన్ను వేస్తే వీళ్ళు ₹2 వేసి తీసుకునేవాళ్ళు. అలా ఇక్కడ మత్తయి గారు ఎవరంటే లేవీ గోత్రానికి సంబంధించినాడు, అంటే ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించినాడు. ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన లేవి లేదా మత్తయి గారు తోటి ఇశ్రాయేలీల దగ్గర రెట్టింపు వసూలు చేస్తున్నాడు. ఎవరికి ఇవ్వడానికి? శత్రువులకి ఇవ్వడానికి. శత్రువులే పన్ను వేసి మనల్ని నాశనం చేస్తున్నారా అంటే ఇది ఒక బాధ అయితే, మనోడే వాళ్ళకు మించి వసూలు చేస్తున్నాడు అన్నది ఇంకొక బాధ. అవునా? కాబట్టి యూదులు ఎలా చూస్తారంటే సుంకరుల్ని, వీళ్ళు నమ్మక ద్రోహులు, ఇంటి దొంగలు, నయవంచికులు. రోమీయుల మీద కంటే వీళ్ళ మీద ఎక్కువ కోపం ఉంటుంది. అంత అసహ్యమైనటువంటి భావజాలం కలిగి ఉండేవాళ్ళు. ఎవడైనా ఒక అవినీతిపరుడైన అధికారి ఉన్నాడు అనుకో, మనం ఎలా చూస్తాం వ్యక్తిని? అలా చూసేవాళ్ళు యూదులు. అంత ఏహ్యభావం ఉండేది. సుంకపు మెట్టు అంటే ఒక షాప్ లాంటిది. జంక్షన్లో 10 మంది తిరిగే చోట ఒక చిన్న షాప్ లాంటిది, ఒక అంగడి లాంటిది. అందులో ఈ మత్తయ్య గారు కూర్చోన్నారు. ధాన్యములోను, ధనములోను, వస్తువుల్లోనూ ప్రతి దాంట్లో ఈ సుంకాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఇస్తే ఆయన పట్టి రాసుకొని దాన్ని పక్కన పెట్టుకుంటూ ఉంటాడు. ఇది అక్కడ పరిస్థితి. ఎవరైనా ఆ మత్తయ్య గారి సుంకపు మెట్టు దగ్గరికి వెళ్తున్నారు అంటే, మనం చాలా మట్టుకు గవర్నమెంట్ ఆఫీస్కు వెళ్తుంటాం చూస్తారా? ఏ ఆలోచనతో వెళ్తాం?
నాకేంటి కర్మ అనే ఫీలింగ్తోనే వెళ్తాం చాలా మట్టుకు. ఎందుకని? పని కాదని తెలిసినా మన పని మానేసుకొని, కాదని తెలుసు, అది జరగదని తెలుసు, అయినా దింపుడు కళ్ళం ఆశ అంటారు చూసారా? తెలుసా మీకు? దింపుడు కళ్ళం ఆశ అంటే అక్కడ దింపుతారు, దింపి 3 సార్లు అరుస్తారు చెవిలో. వాళ్ళు లేవరని తెలుసు, కానీ అదో ఫార్మాలిటీ, లేస్తారేమో, లేవరు. అలా మనం వెళ్తాం చూసారా? సరిగ్గా అలాంటి భావన మత్తయ్య గారి ఆ సుంకపు మెట్టు దగ్గరికి వెళ్ళాలంటే అలాంటి భావన అందరికీ. సింపుల్ చెప్పాలంటే వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే జలగలు అని పిలుస్తారు. లీచెస్ అని రాయబడింది. మత్తయ్య గారి పేరు ఏం పేరు? జలగ. జలగ ఇష్టమేనా మనకి? ఏం పని చేస్తుంది జలగ? రక్తాన్ని పీలుస్తుంది కదా. సుంకరి ఈక్వల్స్ టు జలగ, లేకపోతే సతీష్ కుమార్ అని పెట్టచ్చు అంతే. ఇప్పుడు కలవరి టెంపులే, అప్పట్లో ఉండేది దాని పేరేమని సొంకపు మెట్టు అని పిలిచేవాళ్ళు దాన్ని. ఇప్పుడు కలవరి టెంపుల్ లేకపోతే ఇంకోటో పిలుస్తున్నారు కదా. జలగ. యేసు ప్రభు తన ఇన్నర్ సర్కిల్లోనికి కొంతమందిని పురమాయించుకున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. 12 గోత్రాలకి సాదృశ్యంగా 12 మందిని ఆయన ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాలి? ఆయన ఇన్నర్ సర్కిల్లో ఉన్న వ్యక్తులను చూసినప్పుడు, ఉదాహరణకి ఈ గుంటూరు ప్రాంతం నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలనుకో, ఎవరికైతే ఎక్కువ పలుకుబడి ఉంటుందో, మంచోడో, వాడిని సెలెక్ట్ చేసుకుంటే యేసు ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో సులభం అవుతుంది. కానీ యేసు ప్రభు ఎంపికలో మీరు చూస్తే మత్తయ్య గారు ఈక్వల్స్ టు జలగ. ఏమాత్రం మంచి అభిప్రాయం లేనటువంటి ఆయన్ని యేసు ప్రభు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉండటం చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, యేసు ప్రభు సెలక్షన్ ఎలాగుంటుందంటే మన క్వాలిఫికేషన్ మీద ఆధారపడి ఉండదు. యేసు ప్రభు ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే క్వాలిఫైడ్ పర్సన్స్ని సెలెక్ట్ చేయడు ఆయన. రిపెంటింగ్ పీపుల్ని సెలెక్ట్ చేస్తాడు ఆయన. యేసు ప్రభు కావాల్సింది క్వాలిఫైడ్ కాదు, రిపెంటెంట్. పశ్చాత్తాపడేదానికి సిద్ధంగా ఉంటారు కదా, పశ్చాత్తాపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కావాలి క్రీస్తుకి. క్వాలిఫైడ్ వద్దు ఆయనకి. ఇంతకు నేను క్వాలిఫైడ్ అని దేని గురించి మాట్లాడుతున్నాను? మీరే కదన్నా చదువుకోవాలంటారు, మరలా మీరు క్వాలిఫైడ్ వద్దు. 2 కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను చదువు గురించి మాట్లాడటం ఇక్కడ. యేసు ప్రభు అపోస్తులుగా నియమించుకున్నాడు కదా, దేనికి అంటే ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి, ఆయనకు సాక్షులుగా ఉండడానికి. దానికి అప్పటికే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఉన్నారు, మత సంబంధమైన నిష్ట కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకోలేదు ఆయన. అది చెప్తున్నారు. క్వాలిఫైడ్ అంటే మన చదువు దగ్గరికి వెళ్ళకండి. ఇక్కడ మత్తయ్య గారు వెల్ ఎడ్యుకేటెడ్, అవునా కదా? అపోస్తులు చదువుకున్నారా? అప్పుడప్పుడు బైబిల్ చదివితే అలాంటి విషయాలు తెలుస్తాయి. అపోస్తులు అందరూ చదువుకున్నారు. ప్రతి యూదుడు చదువుకుంటాడు, తప్పనిసరిగా చదువుకుంటారు. ఎందుకని? మీకు మాట చెప్తాను. మన మధ్య ఇస్లాం సహోదరులు ఉంటారు. ఇస్లాం సహోదరులు వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళ గ్రంథంలో ఏముందో వాళ్ళకి తెలుసా తెలీదా? ఎలా తెలుసు? చదువుకోలేదు కదా. వాళ్ళకి అదే పనిగా నేర్పిస్తారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అది? ఏమైనా ఐడియా ఉందా మీకు? ధర్మశాస్త్రం. నీవు నీ ఎంట కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, ప్రతి సందర్భంలో దేని గురించి మాట్లాడాలంట? నా మాటలను గురించి, నా ఆజ్ఞలను గురించి, నా కట్టడల గురించి వారితో మాట్లాడాలి. దీన్ని ప్రతి ఇశ్రాయేలుడు ఖచ్చితంగా తన పిల్లలతో ఇవే మాట్లాడాలి. నీ ఇంటి ద్వారబంధాల మీద నా మాటలు ఉండాలి, ఊరి గౌనుల మీద నా మాటలు ఉండాలి, గోడల మీద నా మాటలు ఉండాలి, చేతికి
కట్టుకోవాలి, నుదుటిన బాస్కంలాగా కట్టుకోవాలి. ప్రతి చోట నా మాటలు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, యూదులు చదువుకోవాలి ప్రత్యేకంగా 613 ఆజ్ఞలు కంటతం వాళ్ళకి. మరి మనకు? కాబట్టి మనం ఏ కాలంలో ఉన్నాం, ఎవరితో పోల్చుకుంటున్నాం, ఇది అర్థం కావడానికి కూడా చదువుకోవాలి. మరలా కంపారిజన్ ఉంటుంది ఒకటి, ఆ పోలిక కూడా తెలివి ఉండాలి. మత్తయ్య గారు వెల్ ఎడ్యుకేటెడ్, రోమన్ ఎంప్లాయీ, ఆయన రోమా ఉద్యోగి. అపోస్తలుడైన పౌలు ఎవరింతకి? రోమా ఉద్యోగి. ఆ మత్తయ్య గారిని యేసు ప్రభు చూసి నన్ను వెంబడించు అని అన్నాడు. ఆయనకు మంచి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, మంచి సర్కిల్ లేదు కదా. ఆయన్ను పిలిస్తే ఆయన ద్వారా ఏమి సువార్త జరుగుతుంది? సువార్త అన్నది ప్రకటించేవాడి మీద ఆధారపడి ఉండదు, ప్రకటన మీద ఆధారపడి ఉంటుంది. సువార్త అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్య వ్యాప్తి అనేది ప్రకటించేవాడి మీద ఆధారపడదు, ప్రకటన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా కదా, దీనికి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి? దీనికి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి? నా మాటని యాంప్లిఫై చేస్తుంది అంతే, రెట్టింపు చేసి మీకు వినిపిస్తుంది అంతే. ఇది లేకపోతే నేను చెప్పలేనా? చెప్తాను. దీనికి ఎంత వాల్యూ ఉంటుందో నేను సువార్త చెప్పేటప్పటికి నాకు కూడా అంత వాల్యూ ఉంటుంది సువార్త విషయంలో. ఇది నా మౌత్ పీసు, నేను ఆయన మౌత్ పీసు అంతే. ఇక్కడ ప్రకటన ముఖ్యం కానీ ప్రకటించే వ్యక్తి ముఖ్యం కాదు. క్రీస్తు సువార్తలో శక్తి ఉంది కానీ దాన్ని ప్రకటించే వాళ్ళ కాదు. ఆయన గాడిదను కూడా వాడుకుంటాడు. అవసరమైతే మనుషులను పక్కన పెట్టి ఎవరిని వాడుకుంటాడు? గాడిద చేత కూడా సువార్త ప్రకటిస్తాడు. కాబట్టి అయ్యగారులకి అమ్మగారులకి భజన చేయాల్సిన అక్కర్లేదు. ఆయన అనుకుంటే గాడిద చేత కూడా వాక్యం చెప్పించగలడు. ప్రభా నువ్వు వింటున్నావా, ఈ పిల్లలంతా కేకలు వేస్తున్నారంటే వాళ్ళు కనుక మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు ఆయన. వాళ్ళు అరుస్తున్నారు కాబట్టి రాళ్ళు సైలెంట్గా ఉన్నాయి, వాళ్ళు సైలెంట్గా ఉంటే రాళ్ళు అరుస్తాయి. కాబట్టి క్రీస్తు సువార్తలో, ఆయన మాటలో, ఆయన సమాచారంలో శక్తి ఉంది కానీ ప్రకటించేవాడితో పని లేదు ఆయనకి. ప్రకటించేదానికి ఒక నోరు కావాలంతే. ఇప్పుడు నా నోరు వాడబడుతుంది ఇక్కడ అంతే. నాకేమైనా ఇంపార్టెన్స్ ఉందా ఇక్కడ? ఏం లేదు. మీరు అక్కడ కూర్చొని ఎంత రోల్ ప్లే చేస్తున్నా, నేను నిలబడుకుని అది సేమ్ రోల్ ప్లే చేస్తున్నాం. ఎవడు గొప్పలేదు ఇక్కడ. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది. మరి ఆయన మాటలో ప్రభావం ఉన్నప్పుడు అది మత్తయ్య అయితే ఏంటి, లేకపోతే ఇంకొకరైతే ఏంటి? ఆయనకు రెప్యుటేషన్ ఉంటే ఏంటి, ఆయనకు బ్యాడ్ రెప్యుటేషన్ ఉంటే ఏంటి? ఆయన రెప్యుటేషన్ మీద క్రీస్తు ఆధారపడ్డు, క్రీస్తు సువార్త మీద, ఆయన సమాచారం మీదనే నడుస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఒక సెలబ్రిటీ వచ్చి యేసుప్రభు గురించి మాట్లాడాడు అనుకో, అబ్బో ఇక మామూలుగా షేరింగ్ చేయం. వాట్సాప్లో ఏది తిరుగుతుంది? ఒక సాధారణమైన పాస్టర్ గారు యేసుప్రభు గురించి చెప్పాడు అనుకో, దాన్ని కట్ చేసి తిప్పుతామా? ఏం బాగుంటుంది చెప్పు? అది అసలు సువార్తే కాదు, అది అసలు ప్రకటనే కాదు. ఎవరు చెప్పాలి యేసుప్రభు గురించి? ఒక పెద్ద సెలబ్రిటీ ఒక గంట ప్రసంగంలో ఒక చిన్న మాట జీసస్ అన్నాడు అనుకో, అయిపోయేది. కట్ చేయడం, తిప్పడం, ముఖమాచిపోయినటువంటి పరిస్థితి. చెప్పేవాడి గొప్పతనం మీద సువార్త ఆధారపడదు, సువార్త గొప్పతనం మీద మనం ఆధారపడి ఉంటాం. అపోస్తలుడైన పౌలు చాలా గొప్పడు, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఎందుకు ఆయన అంత గొప్పోడు అంటే గొప్పోని గురించి ప్రకటించాడు. ఆయన గొప్పోడు కాబట్టి కాదు, గొప్పోని గురించి ప్రకటించాడు ఆయన. అదే ఆయన గొప్పతనం. కాబట్టి ఎవరో సెలబ్రిటీ మాట్లాడితే క్రీస్తు గొప్పోడు కాడు. ఒక సెలబ్రిటీ క్రీస్తు గురించి మాట్లాడాడు అంటే క్రీస్తు గొప్పతనం తగ్గిపోతుంది. ఇంకొకసారి చెప్పనా, ఒక సెలబ్రిటీ క్రీస్తుని గురించి మాట్లాడితే క్రీస్తు గొప్పతనం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది చెప్పండి? వాడు ఆ మాట మాట్లాడిన తర్వాత బాప్తిసం తీసుకోడు, బార్కి వెళ్తాడు. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ అని ఒక ఆయన ఒక కామెంట్ చేశాడు, ఒకవేళ భవిష్యత్తులో నేను నమ్ముకుంటే ఒక దేవుడిని, ఎవరు నమ్ముకుంటాడంట?
యేసు ప్రభు నమ్ముకుంటా అన్నాడు. అంతే, కట్ చేసి మామూలుగా తిప్పలే. ఎంత గొప్ప మాట్లాడని. ఇంతకు ఎందుకు నమ్ముకుంటా అంటే ఆ వ్యక్తి, నేను పాపిని, ఎన్నో పాపాలు చేశాను, యేసు ప్రభు పాపాలని క్షమిస్తాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, ఏదో ఒక రోజు నా పాపాలు ఒప్పుకొని చచ్చిపోతాను, నేను ఆయన రక్తాన్ని కడగబడితే నేను పరిశుద్ధుణ్ణి అన్నాడా? మరేమన్నాడు? ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యేది యేసు ప్రభువుని అంట, కాబట్టి నమ్ముకుంటా అంట. పెద్ద దేవుని నమ్ముకుంటా, చిన్న దేవుని ఎందుకు నమ్ముకుంటా అన్నాడు. అంటే అక్కడ స్టేటస్ వెతుక్కున్నాడు తప్ప కన్ఫెషన్ ఆఫ్ సిన్ కాదు అది. మనకు అంత నాలెడ్జ్ ఎక్కడ వచ్చింది? అంత నాలెడ్జ్ ఏముండదు కదా మనకి. సరే, ఆ మాట చెప్పాడు. ఆ మాట చెప్పి బాప్తిసం ఏమన్నా తీసుకున్నాడా? బారుకి వెళ్తాడు. ఆయన చేసే కామెంట్లు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇలాంటి వాడు క్రీస్తుని గురించి మాట్లాడాడంటే నాకు బాధ అనిపిస్తుంది. కానీ మిగతాలకి ఏమనిపిస్తుంది, అబ్బో ఏం చెప్పాడు క్రీస్తు గురించి అని. క్రీస్తు గురించి చెప్పే వ్యక్తిని బట్టి గొప్పతనం ఆధారపడదు, క్రీస్తే గొప్ప. ఎవరు క్రీస్తు గురించి మాట్లాడాలంటే ఆ తర్వాత బాప్తీసం తీసుకోవాలి. పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటే అప్పుడు క్రీస్తు వాళ్ళకి అర్థమయ్యాడని అర్థం, అంతే తప్ప ఎవరో రాశారు, ఎవరో చెప్పారు కాబట్టి, ఎవరు చెప్పకపోయినా సువార్త గొప్పదే. యేసు ప్రభు ఏమంటాడు అంటే, నాశనానికి పోయే దారి ఎలా ఉంటుందంట? విశాలమైన దారి, దాని ద్వారా పోయేవారు అనేకులు. జీవానికి పోయే దారి ఇరుకు దారి. అంటే క్రీస్తుని ఎంతమంది నమ్ముతారంట? తక్కువ మంది, ఎక్కువ మందా? తక్కువ మంది నమ్ముతారు. కాబట్టి ఏంటంటే మనం మెజారిటీని కోరుకోం. వచ్చిన వాళ్ళైనా నిజంగా వాక్యాన్ని కట్టుబడి ఉన్నారా, నిజంగా క్రీస్తుని క్రీస్తుగానే అంగీకరించారా, అంతే తప్ప ఎంతమంది నమ్ముకున్నారు. మనం ఏమైనా ఎలక్షన్ నిలబడుతున్నామా? నంబర్ ఎంచుకోవద్దు ఎప్పుడు కూడా. క్రీస్తు ప్రకటించబడ్డా లేదా, అంతే. యేసు ప్రభు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రసంగం చేశాడు, రాత్రి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎక్కడ తీసుకుంటాడు ఆయన? ఏ అరణ్యంలో ఉంటాడు ఆయన. ఆ టైంలో ఒక ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన పేరు ఏం పేరు? రాత్రిపూట వచ్చింది ఎవరు ఆయన దగ్గరికి? నీకోదేము వచ్చాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నేను ఒక్కడికి చెప్పను, ఒక్కడికి చెప్తే నా ప్రెస్టేజ్ ఏమవుతుంది, నన్ను ఏమనుకుంటారు, రేపు మాట్లాడదాం అన్నాడా? ఒక గంభీరమైనటువంటి సత్యాన్ని చెప్పాడు. ఆయన చెప్పింది ఎవరు చెప్పలే, ఒక్కడికే ఒక ప్రసంగం చేశాడు. విషయం ఏంటంటే ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు తప్ప ఆయన ఎలక్షన్లో నిలబడడానికి రాలే, జనాన్ని సమీకరించడానికి రాలే. ఎవరి కోసం ఆయన వచ్చాడు ఆ ప్రాంతానికి, వాళ్ళు కావాలి ఆయనకి. నన్ను ఎవరో ముట్టుకున్నారు, నన్ను ముట్టుకున్నది ఎవరు అని అడిగాడు ఆయన. అడిగితే వాళ్ళు అన్నారు, ప్రభువా ఇంతమంది మీద పడుతున్నారు, నన్ను ముట్టుకుంది ఎవరు అని ఎలా అడుగుతున్నావు అని అన్నప్పుడు యేసు ఏమన్నాడు? అలా ముట్టుకోవడం కాదు, ఎలా ముట్టుకోవడం? ప్రభావం నాలోండి బయలు వెడలింది, ప్రభావం వెళ్ళింది, ప్రభావాన్ని నాలోంచి తీసుకునేటట్టుగా ముట్టుకుంది ఎవరు? వాళ్ళు కావాలి యేసు ప్రభువుకి. ఆయనకు ఫ్యాన్ఫేర్ అక్కర్లేదు, ప్రేక్షకులు అక్కర్లేదు, మీద పడిపోయి ఉపయోగమే లేదు. అంతమంది మీద పడుతున్నారు కానీ ప్రభావం పోలే. ఒక ఆవిడ ముట్టుకుంది, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది, కరెక్ట్ వేలో తగిలింది ఆయన్ని, ప్రభావం ఆయనలో నుండి బయలు వెడలింది. ఆవిడ్ని యేసు ప్రభు గుర్తించాడు, పరిచయం చేశాడు. కాబట్టి యేసు ప్రభుకి మీద పడేటువంటి జనాంగం అక్కర్లేదు. యేసు ప్రభులో నుండి నాకు పలాంది కావాలి, ఆయన దగ్గర నుంచి నేను తీసుకోవాలి అనేటువంటి వ్యక్తులు కావాలి. అవునా? చాలామంది ఉన్నారు, గుంపు ఉన్నారు. యేసు ప్రభు ఆగాడు, పైకి చూశాడు, జక్కయ్య కిందికి దిగు అన్నాడు. ఏంటి ఆయన ఎందుకు చూశాడంటే వచ్చింది ఆయన కోసం, ఆయన వీళ్ళ కోసం కాదు. వీళ్ళు అనవసరంగా వచ్చారు కానీ వచ్చింది ఆయన కోసం. నేనేం మాట్లాడుతున్నా అంటే యేసు ప్రభు గొప్పతనం అనేది చెప్పే వ్యక్తి మీద ఆధారపడదు, ప్రకటించే వ్యక్తి మీద ఆధారపడదు, ఆయన ప్రకటన మీదే ఆధారపడుతుంది. సువార్తలో శక్తి ఉంది, దాంట్లో ఉంది శక్తి. కానీ ఈరోజు మనం ఎందులో గొప్పతనాన్ని వెతుకుంటున్నాం అంటే చెప్పే వ్యక్తిలో, చెప్పేటువంటి స్థలంలో.
అలా ఉండదు, అలా మారు మనసు ఏమి రాదు. యేసుప్రభు సెలక్షన్ ఎలా జరిగిందంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి జరగలే, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి జరగలే, వాళ్ళ గొప్పతనాన్ని బట్టి జరగలే. యేసుప్రభు ఎంపిక అనేది కృపను బట్టి జరిగింది. కేవలం దేవుని కృప అంటాం. కృప అంటే అర్హత లేని వాడికి బహుమానం ఇవ్వడం. అర్హత లేని వాడికి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, నెలంతా కష్టపడితే ఆ వ్యక్తికి శాలరీ ఇచ్చిందనుకో కంపెనీ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ, ఆ వ్యక్తి ఆ జీతాన్ని తీసుకొని థ్యాంక్స్ సార్ అని చెప్తాడా? చెప్పాల్సిన అవసరం ఉందా? ఏం అవసరం లేదు. ఎందుకని? పని చేశాను, నువ్వు జీతం ఇచ్చావు, నువ్వు నాకు చేసింది ఏంటి ఇందులో అని అనిపిస్తుంది. పని చేయవానికి జీతము రుణమే కానీ దానముగా ఎంచబడదు. అలా కాకుండా మీరు నెలంతా ఆబ్సెంట్ అయ్యారు, వెళ్ళలే, పని చేయలే, కానీ నెల రోజు శాలరీ పడింది, థ్యాంక్స్ చెప్తారా చెప్పరా? చెప్తారు. ఎందుకు చెప్తారు? పని చేయకుండా జీతం వేస్తే దాన్ని కృప అంటాం. పని చేయకుండా జీతం వేస్తే దాన్ని కృప అంటాం. పని చేసి జీతం వచ్చిందనుకో, అది దానమేం కాదు, గొప్పతనం ఏం కాదు. నేను చేశాను, నువ్వు ఇచ్చావు, ఇందులో నువ్వు చేసింది ఏంటి అని అంటాం. యేసు ప్రభు మనల్ని ఎంచుకున్నాడు అంటే, ఎంపిక చేసుకున్నాడు అంటే మన క్వాలిఫికేషన్ బట్టి కాదు. ప్రభు నేను ఫలానా చేశాను కాబట్టి అందుకు నేను నీకు నచ్చాను, అందుకు నన్ను ఎంపిక చేసుకున్నావు అనేదానికి లేదు. ఇక్కడ నాకు లేదు, మీకు లేదు. ఇంకా మనం బైబిల్ని చదివి మనల్ని గురించి మనం లోతుగా అర్థం చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇంతకీ యేసు ప్రభు నన్నెందుకు ఎంచుకున్నాడు అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగానే. చాలా సందర్భాల్లో, నాకు తెలిసి కొన్ని వేల సందర్భాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒకటి అనిపిస్తుంది, అవును నేనే ఎందుకు అని, నన్ను ఎందుకు ఎంచుకున్నాడు అని, నన్ను ఎందుకు రక్షించాడు అని. అసలు నా దగ్గరికి సువార్త రావడానికి పాజిబిలిటీనే లేదు. అలాంటి నా దగ్గరికి సువార్త ఎలా వచ్చిందని ఇప్పటికీ అనుమానం నాకు. ఎందుకు అని. ఎందుకు అంటే సమాధానం ఏంటంటే గ్రేస్, కృప, అంతే, అంతమించి ఏం లేదు మాట్లాడుకునేదానికి. అందరి చేత చీత్కారం పొందుతున్న ఏహ్య భావాన్ని ప్రదర్శించబడుతున్నటువంటి లేవి సుంకపు మెట్టు దగ్గర యేసుక్రీస్తు ఆగడానికి కారణం ఏంటి? కృప అంటారు దాన్ని. కేవలం దేవుని దయ. ఒకసారి మీరు ఆలోచించుకోండి, మనం బ్రతికిన బ్రతుకు, మనం పెరిగిన వాతావరణం, మన ఆలోచనలు, నా గురించి నాకు తెలుసు, మీ గురించి మీకు తెలుసు, అవునా? నిజంగా ఇలాంటి జీవితాల్లోనికి క్రీస్తు రావడానికి ఏ అర్హత ఉంది? ఏ అర్హత లేదు. దాన్ని కృప అంటారు. యేసుక్రీస్తు ఎంపిక అనేది మన అర్హతను బట్టి జరగదు, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి జరుగుతుంది. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉండటం చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, యేసుప్రభు అక్కడ ఆగాడు, లేవిని చూచాడు, నన్ను వెంబడించు అని అన్నాడు. ఇది మామూలు పిలుపు కాదు. నన్ను వెంబడించు అన్నటువంటి ఆయన అందరిలాంటి శాస్త్రినో పరిసయుడో కాదు. ఆయన లోకరక్షకుడు. ఆయన ఒక్కసారి ఆయన వెనకాల నడిస్తే చరిత్ర వాళ్ళ వెనకాల నడుస్తుంది. చిన్న విషయం కాదు అది. క్రీస్తు విషయంలో మనం చేసే చిన్న పని కూడా చరిత్ర కూర్చుంటుంది. మీకు అర్థమవుతుందా? నన్ను వెంబడించు అన్న ఆయన మామూలు బోధకుడు కాదు. ఆయన సృష్టికర్త. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలే. సృష్టికర్త ఆయన. నన్ను వెంబడించు అనే ఆ పిలుపు ఎంత గొప్పది అంటే, ఆయన వెనకాల మనం నడిచే ప్రతి అడుగు మన తర్వాత వచ్చే వాళ్ళకి చరిత్ర కూర్చుంటుంది. అది అంత పెద్ద పిలుపు. అది ఆ పిలుపు ఎందుకు గౌరవాన్ని నోచుకున్నటువంటి ఒకడికి దక్కింది, లేవికి దక్కింది, మత్తయికి దక్కింది. క్రీస్తును వెంబడించడం అంటే చరిత్ర. అది ఎవరికి దక్కదు, ఎవరిని పిలవడు ఆయన. కానీ ఈరోజు
దౌర్భాగ్యం ఏంటంటే క్రీస్తుని గురించి మాట్లాడితే రండి క్రీస్తు దగ్గర కంటే మత ప్రచారం అంటున్నారు వాళ్ళు. వాళ్ళ తప్పు లేదు. ఎవరైతే మత ప్రచారం అంటున్నారో వాళ్ళ తప్పు లేదు. దాన్ని మతంగా మార్చిన మన తప్పు. ఎలా ప్రజెంట్ చేయాలో, ఎలా క్రీస్తుని చెప్పాలో తెలియక ఎలా పడితే అలా మాట్లాడి బయట వాళ్ళకి ఇది మతమేమో అనేటట్టుగా చేసాం మనమే. మీరు ఎప్పుడైనా ఒక షాపుకి వెళ్ళారనుకోండి, ఆ షాపులో వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువును కొనాలా వద్దా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే దాన్ని అమ్మేవాడు ఉంటాడే, చెప్పేవాడు ఉంటాడే, వాడి మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎక్కువ శాతం కొన్న వస్తువులన్నీ మ్యాక్సిమం చాలా మట్టుకు ఆ పర్సన్ నచ్చితే కొంటాను, లేకపోతే కొన్నాను. అడుగుతాను నేను ఎందుకు కొనాలి నేను దాన్ని అని. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చిందనుకో కొనేస్తుంది దాన్ని. కొంతమంది మాట్లాడుతుంటే కొనబుద్ధి పుట్టదు, ఎందుకులే అనిపిస్తుంది. మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను, మొత్తం ఒక పీస్ని బేరం చేశాను, దాదాపు 40,000 అది ఆ వస్తువు. బేరం చేసిన తర్వాత ఇక లాస్ట్ బిల్లుకి వెళ్ళాలి. అది ఆ టైంలో ఒక ప్రశ్న అడిగాను, ఇది నేను ఎందుకు కొనాలి అని అడిగాను. ఆయన ప్యాక్ చేస్తున్నాడు, సీరియస్గా ప్యాక్ చేస్తూ ఉంటే ఒక మాట అన్నాడు, క్రేజ్ సార్ అన్నాడు. ఏంటంట క్రేజ్ అన్నాడు. అంతేనా అన్న, అంతమించి ఏమంటుంది సార్ అన్నాడు. క్యాన్సల్ చేసి వద్దు అంటే అది నాకు లేకపోతే నేనేం కోల్పోతాను, లేదా అది నాకు ఉంటే నాకు ఏమి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అని అడిగాను. ఆయన అన్నాడు జస్ట్ క్రేజ్. క్రేజ్ అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి నా దగ్గర ఉండాలి, అంతే. అంతకు మించి ఇంపార్టెన్స్ ఉండదు దానికి. నాకు నచ్చాడు ఆ వ్యక్తి. నిజంగా చెప్పాలి, ఒక వస్తువును గురించి దాన్ని చెప్పేవాడి మీద ఆధారపడి ఉంటుంది దాని వాల్యూ అనేది. కొంతమందికి అమ్మడం చేత కాదు, ఇవ్వడం చేత కాదు. నేనేమన్నానంటే క్రీస్తుని గురించి నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు, ఎలా అవతల వ్యక్తికి అర్థం చేస్తున్నావు, వాళ్ళకి తెలియదు యేసు ప్రభు ఎవరో. ఎవరు చెప్పాలి, మనం చెప్పాలి. చెప్పాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుకి ఒక మాన్యువల్ వస్తుందా? ప్రతి వస్తువుకి ఒక లీఫ్లెట్, మాన్యువల్ ఏదో ఒకటి వస్తుంది. దాన్ని ఎవడైతే బాగా చదువుతాడో వాడు సరిగ్గా అమ్ముతాడు దాన్ని. ఎవడైతే చదవడో జస్ట్ శాలరీకి పనిచేస్తాడో వాడు అమ్మలేడు దాన్ని. కస్టమర్ అడిగే ప్రతి దానికి కన్విన్సింగ్గా చెప్పామనుకో వాడు ఎస్కేప్ కాలేడు. క్రీస్తు అనే ఆయనకి ఒక మాన్యువల్ ఉంది, దాని పేరేంటి, బైబుల్. ఈ మాన్యువల్ని ఎవడైతే కరెక్ట్గా చదువుతాడో క్రీస్తుని కరెక్ట్గా ప్రజెంట్ చేస్తాడు. నువ్వు కొత్తగా ఏం చెప్పొద్దు, దానికి యాడ్ చేయొద్దు. ఈ బైబిల్లో ఉండేటువంటి విషయానికి ఒకటి కలపొద్దు, ఒకటి తీసేయొద్దు. ఇందులో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ చెప్పంతే. వాడిని మార్చుకుంటాడా మార్చుకోడా యేసు ప్రభు ఇష్టం, మనకు అనవసరం. మన టార్గెట్ ఎక్కువ మంది యేసు ప్రభు నమ్మాలని కాదు, మన టార్గెట్ ఎక్కువ మందికి యేసు ప్రభుని గురించి ఉన్నదే ఉన్నట్టు చెప్పాలని. ఇప్పుడు నేను ఎందుకు ఎక్కాను ఈ వేదిక మీదకి, మీరంతా మారిపోవాలని నేను ఎక్కలే. నిజం చెప్తున్నా, నాకు అలాంటి ఆలోచన ఉండదు. మీరు మారినా నాకు వచ్చిన ఉపయోగం లేదు, మారకపోయినా నాకు వచ్చిన ఉపయోగం లేదు. నేను ఎందుకు ఎక్కాను ఇక్కడికంటే క్రీస్తుని గురించి ఏమి వ్రాయబడిందో ఆ సమాచారాన్ని యథాతథంగా మీకు చెప్పడానికి ఎక్కాను, అంతే. నేనేం కలపట్లేదు, ఏం తీసేయట్లేదు. మీరు చూస్తున్నారు ప్రారంభం నుంచి ఏమైనా కలిపాను, ఏం కలపను. నేను ఆయన గురించి యాజ్ ఇట్ ఈజ్ చెప్పడమే నా పని. ఇక్కడ వ్రాసింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎలా వ్రాసాడో అలా చెప్పినప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తికి మార్పు రాలేదనుకో, నేను యాడ్ చేయడం ద్వారా వచ్చిందనుకో మార్పు, అంతకుమించిన భ్రష్టత్వం ఇంకొకటి లేదు. అప్పుడు వాళ్ళ విశ్వాసానికి కర్త ఎవరు, నేనవుతా. ఇందులో ఉన్నదానికి ఏదో కలిపినప్పుడు మీరు నమ్మితే, యేసు నచ్చితే, అప్పుడు మీ విశ్వాసానికి కర్త ఎవరు,
నేను, జాన్ పాల్ అని నేను. అలా కాకుండా ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు మీకు మార్పు వచ్చింది అనుకో, మీ విశ్వాసానికి కర్త ఎవరు? లేఖనం అవుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు అవుతుంది. ఇది మారదు. నేను మారుతాను, ఇంకొకడు మారుతాడు, ఇంకొకడు మారుతాడు, కానీ వాక్యం మారదు. మీ విశ్వాసం ఎక్కడ లంగరు వేయబడాలంటే లేఖనంతో. నేనేం చెప్తున్నానంటే, మనం క్రీస్తుని ప్రకటించడం చేతగాక, ఆయన్ను ఆయనగా ప్రకటించడం చేతగాక, ఈరోజు మత ప్రచారం, మాకు క్రీస్తుని గురించి చెప్పొద్దు అనే దగ్గరకు వచ్చింది ప్రపంచం. వాళ్ళది తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు? దేవుడు మనకిచ్చాడు క్రీస్తుని ప్రకటించు అని. మనం ఎప్పుడు కసరత్తు చేసాం బైబిల్ మీద? ఎప్పుడు దాని మీద పరిశోధన చేసాం? ఎప్పుడు ఆలోచించాం క్రీస్తుని ఎలా పరిచయం చేయాలని? ఎప్పుడు ఆలోచించాం? మనం ఆలోచించలే. ఏదో 4 తూతు మంత్రంగా మాట్లాడుతున్నాం. వాళ్ళకు బోల్డన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం మన దగ్గర ఉండవు. ఎందుకు ఉండవు? కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. మనకంత ఓపిక లేదు, తీరిక లేదు. అప్పుడు ఏమవుతుందంటే, ఒక 4 ప్రశ్నించినప్పుడు వాళ్ళ సమాధానం దొరకలేదనుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ ప్రశ్న నిజం అనుకుంటారు. నన్ను వెంబడించు అన్నాడు, చూసావా? ఆయన్ను వెంబడిస్తున్న మనం ఆయన ఎవరో చెప్పలేకపోతే ఇక ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? కాబట్టి క్రీస్తు వెనకాల నడిచేటువంటి ఆ అవకాశం రావడం చిన్న విషయం కాదు. అది మనం సమాజంలోకి వెళ్ళి ఎలాగైతే యేసుప్రభు మత్తయిని నా వెంబడి రా అన్నాడో, మనం కూడా సమాజంలోకి వెళ్ళి క్రీస్తు దగ్గరికి రా అని పిలుస్తున్నాం. అలా పిలిచినప్పుడు ఆ పిలుపులో ఉన్న గొప్పతనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? ఇక్కడ చూడండి, 28వ వచనం, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఎప్పుడైతే క్రీస్తు నన్ను వెంబడించు అని అన్నాడో, మత్తయి ఏం చేశాడు అంటే సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టాలి అంటే సమస్తం కంటే క్రీస్తు గొప్పతనం అర్థం కావాలి. సమస్తానికి ఒక గొప్పతనం ఉంటుంది. ఈ సమస్తం కంటే మించిన గొప్పతనం క్రీస్తులో కనబడినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టడం సులభం అయిపోతుంది. మీకు ఒక దగ్గర ఉద్యోగం వచ్చింది, 20,000 రూపాయలు శాలరీ. దాన్ని కళ్ళద్దుకొని చేసుకుంటూ ఉంటారు, అమ్మాయ 20,000 జీతం వస్తుందని. అయితే ఒకరోజు మీకు కాల్ లెటర్ వచ్చింది, నా దగ్గర పనిచేస్తే నీకు నెలకు 15,000 జీతం ఇస్తా అని. వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? ఇప్పుడున్నది ఎక్కువ, ఇది తక్కువ. అలా కాకుండా ఇంకో కాల్ లెటర్ వచ్చింది, నా దగ్గర పనిచేస్తే 35,000 ఇస్తా అని. వెళ్తారా? అదేంటది? ముందు కాల్ లెటర్ వచ్చింది పోనన్నారు, తర్వాత వచ్చిన కాల్ లెటర్కి వెళ్తా అంటున్నారు. మీ కులమనా? మనకు ఉన్నదానికంటే ఇప్పుడు వచ్చింది పెద్దదని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఉన్నదాన్ని వదిలిపెట్టేస్తాం. మత్తయి సమస్తాన్ని వదిలిపెట్టాడు అని అంటే దాని అర్థం ఏంటి? ఆ ఇద్దరిని పట్టుకొని వాళ్ళు క్లాస్ వేసి పడండి. మత్తయి సమస్తాన్ని వదిలిపెట్టాడు అంటే సమస్తానికంటే క్రీస్తు గొప్పతనం ఆయనకు అర్థమైంది కాబట్టి వదిలిపెట్టాడు. ఇప్పుడు మనం వెళ్ళి సమాజంలో క్రీస్తు గురించి ప్రకటించినప్పుడు వాళ్ళ కులాన్ని వదిలిపెట్టి రావాలి అంటే వాళ్ళ కులం కంటే క్రీస్తు గొప్పతనం మనం చెబితేనే కదా వాళ్ళు వదిలిపెట్టగలుగుతారు. కొంతమంది కుల పిచ్చి ఉంటుంది, మేము పెద్దోళ్ళం అని చెప్పాలి కదా. వాళ్ళ కులాన్ని వదిలిపెట్టడం చిన్న విషయం అది. వాడికి క్రీస్తు గొప్పతనం, వాడి కులం కంటే గొప్పతనం నువ్వు చూపించగలిగినప్పుడు కొత్తగా యాడ్ చేయొద్దు, ఉన్నది చెప్పు. అలా చెప్పినప్పుడు నువ్వు రావద్దు అని చెప్పిన వాడు వస్తాడు. ఎందుకని? ఆ గొప్పతనం తెలిసినప్పుడు. వాడి సామాజిక పరిస్థితులు వదిలిపెట్టి, వాడి కుటుంబ నేపథ్యాన్ని వదిలిపెట్టి, వాడికి ఉన్న బెనిఫిట్స్ అన్ని వదిలిపెట్టి, వాడి గమ్యాన్ని వదిలిపెట్టి, వాడి ప్రతిదాన్ని ఏదైతే లాభకరంగా ఉందో దాన్ని అంతటా వదిలిపెట్టి క్రీస్తు దగ్గరికి రావాలంటే ఆ పిలుపులో గొప్పతనాన్ని, పిలుస్తున్న వాని గొప్పతనాన్ని నువ్వు చెప్పాలి కదా. అలా చెప్పినప్పుడు కదా వదిలిపెడతాడు. చెప్పకుండా ఎలా వదిలిపెడతాడు?
ఈరోజు ఎక్కడ లోపం జరిగిందంటే చెప్పే విధానంలో లోపం వచ్చింది. క్రీస్తు గొప్పతనం ముందు చెప్పేవాడికి తెలియాలి. క్రీస్తును వెంబడించని పిలిచేవాడికి క్రీస్తు గురించి మొదట తెలియాలి. దురదృష్టం ఏంటంటే 99.99 మంది పాస్టర్లకి క్రీస్తు ఎవరో తెలియదు. యేసు ప్రభు ఎవరు అన్నది ఎవరికి తెలియదు. 99.99% మంది పాస్టర్లకు తెలియదు క్రీస్తు ఎవరో. వాళ్ళకి ప్రార్థన రాదని నేను చెప్పట్లే, వాళ్ళు పాటలు పాడరని నేను చెప్పట్లే, వాళ్ళు వాక్యం చెప్పట్లేదని నేను చెప్పట్లే, వాళ్ళు సండే ఆరాధన నడిపించట్లేదని నేను చెప్పట్లే, వాళ్ళు సువార్త ప్రకటించట్లేదని నేను చెప్పట్లే. క్రీస్తు తెలీదు అని చెప్తున్నా. క్రీస్తు తెలియదు వాళ్ళకి. ఎలా తెలుస్తుంది? మత్తయి సమస్తాన్ని విడిచిపెట్టి ఎంత వదిలిపెట్టాడంట? కంప్లీట్గా మొత్తం అంతా వదిలిపెట్టేశాడంట. కొంచెం ఉంచుకోవచ్చుగా. ఉంచుకున్నారు. ఎవరు ఉంచుకున్నారు చెప్పండి? యోహాను, పేతురు, ఆంద్రేయ, యాకోబు వీళ్ళు ఉంచుకున్నారు. ఆ దోణెల్ని ఆ వలల్ని తండ్రి దగ్గర వదిలిపెట్టి వచ్చారా? అంతా అయిపోయింది, మినిస్టర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రతికూల పరిస్థితి వచ్చింది. వెంటనే ఏం గుర్తొచ్చింది? అగైన్ మరలా అదే బోటు అదే నెట్టు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. ఏంటి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తావా? ఒకడే వెళ్తావా? వీళ్ళు కూడా మొదలు పెట్టారు. అందరు కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు. పూర్తి వదిలిపెట్టుంటే మొత్తం తగలబెట్టేస్తుంటే అయిపోయి ఉండేది. మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా మళ్ళీ వెనక్కి వచ్చే రూట్ ఉండకూడదు. వాళ్ళు అక్కడ వదిలిపెట్టి వచ్చారు కాబట్టి మరలా గుర్తొచ్చింది, అక్కడ వెళ్ళారు. మీకు మాట చెప్తాను, మంచి కుటుంబం, మంచి లగ్జరీ రాయల్ ఫ్యామిలీ అనుకోండి. రాయల్ ఫ్యామిలీలో నుంచి ఒక అమ్మాయిని ఎక్కడికో ఇచ్చాం, ఎవరింటికో ఇచ్చాం. ప్రతిసారి గొడవలు వస్తుంటాయి. ఎందుకని? నువ్వు వదిలిపెడితే బ్రతకలేదా? మరలా వస్తుంటుంది ఇక్కడికి. వస్తుందా? అలా కాకుండా ఏమి లేదనుకో, అమ్మగారింట్లో ఆడు కొడుతున్నా తిడుతున్నా అక్కడే పడి ఉంటుంది. ఎందుకని? వస్తే ఏం లేదు ఇక్కడ. ఆ కుటుంబం చాలా బాగుంటుంది. అవునట్టు కదా అంటారా? ఇది సెకండ్ కేటగిరీ. మొత్తం వదిలిపెట్టాడు. ఇక మరలా వెనక్కి వచ్చేసరికి ఏం లేదు ఇక్కడ. ఇక చావో రేవో ఆయనతో పాటే. అంతే. నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నా ప్రేమకి పాత్రుడు కాదు, నా శిష్యుడు కాదు. ఒకసారి చేయబెట్టావా, ఫినిష్ అయిపోయింది. చావో రేవో అక్కడే తేల్చుకోవాలి. అంతేగాని మరలా వెనక్కి వెళ్తాను వద్దు. క్రీస్తు పిలిచాడు అంటే ఇక వెనుదిరుగు చూసేది లేదు. ఈరోజు చాలామంది చర్చికి వస్తారు కదా, కొద్దికాలం బాగానే ఉంటారు. కొద్దికాలం తర్వాత ఏమేసు ప్రభులేండి అనే దగ్గరకు వస్తుంది. ఎందుకని? వాళ్ళు క్రీస్తుని చూసి రాలే, ఇంకేంటో చూసి వచ్చారు. అవి దొరకలే వాళ్ళకి. కాబట్టి మరలా ఎక్కడికి వెళ్తారు? వెనక్కి వెళ్తారు. ఒక్కసారి క్రీస్తు దగ్గరికి వచ్చిన వాడు క్రీస్తు ప్రేమను రుచిస్తే ప్రాణం పోతుంది తప్ప వాడు వెనక్కి వెళ్ళలేడు. ఈరోజు వెళ్తున్నారంటే లోపం ఎక్కడుంది? ఒక దైవజనుడు ఏమంటాడు అంటే, మత్తయి సమస్తాన్ని వదిలిపెట్టాడు కానీ ఆ పెన్నుని ఇంకుని వదిలిపెట్టలేదు అని అంటాడు. మత్తయి దేన్ని వదిలిపెట్టాడంట? అంతా వదిలిపెట్టాడు. 2 విషయాలు దాచిపెట్టుకున్నాడు. ఏంటవి? ఆ కలం, ఆ సెరా, ఆ రెండింటిని పెట్టుకున్నాడు. కాబట్టి మత్తయి సువార్త వచ్చింది బైబిల్లోకి. చెప్పండి, మత్తయి గారు చదువుకున్నారా చదువుకోలేదా? చదువుకున్నాడు కాబట్టి మత్తయి సువార్త వచ్చింది. చదువుకోకపోతే మత్తయి సువార్త రాదు. యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, లైట్ ఏం ఆన్ చేయకండి. యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకు ఏ టాలెంట్ ఉందో, ఏ తలాంత్ ఉందో, ఏ అర్హతను దేవుడిచ్చాడో
దాన్ని ఆయన సేవలో వాడుకుంటాడు. ఆయన వదిలిపెట్టమంటుంది ఏంటంటే పాత జీవితాన్నే తప్ప మన తలాంతుల్ని కాదు. మనల్ని పుట్టించినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి న్యాచురల్గా సహసిద్ధంగా ఒక నైపుణ్యాన్ని ఇస్తాడు. ఆ నైపుణ్యాన్ని వదిలిపెట్టమని చెప్పడు ఆయన. దేన్ని వదిలిపెట్టాలి? పాత జీవితాన్ని, పాపాన్ని, దేవునికి అడ్డుగా ఉన్నదాన్ని వదిలిపెట్టమని చెప్తాడు తప్ప నైపుణ్యాన్ని వదిలిపెట్టమని కాదు, తెలివితేటలు వదిలిపెట్టమని కాదు. అపోస్తలుడైన పౌలుకి ఉండే టాలెంట్ ఏంటంటే ఆయన యూదుడు, అంటే హెబ్రీ భాష వచ్చు. ఆయన రోమన్ గవర్నమెంట్లో ఎంప్లాయీ, అంటే రోమీల గురించి తెలుసు ఆయనకి. ఆయనకు గ్రీకు భాష వచ్చు, గ్రీకు సంస్కృతి గురించి తెలుసు, రోమీల గురించి తెలుసు, యూదుల గురించి తెలుసు. గ్రీకులు జ్ఞానులు, రోమీలు పరిపాలించే వాళ్ళు, అంటే పొలిటికల్ పవర్ అదైతే, ఇది ఇంటలెక్చువల్. యూదులు రిలీజియస్ పీపుల్. ప్రపంచానికి మతం అంటే ఏంటి, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ధర్మాలు ఏంటని చెప్పింది యోధా మతం. ప్రపంచానికి పరిపాలన ఎలా చేయాలి, పరిపాలన అంటే ఏంటి, అసలు ఎలా శాసించాలి ప్రపంచాన్ని అని చెప్పింది రోమీలు. ఎలా జ్ఞానంగా ఆలోచించాలి, జ్ఞానాన్ని పరిచయం చేసింది గ్రీకులు. ఈ మూడిటి పట్ల అవగాహన కలిగిన వాడు, సంపూర్ణమైన అవగాహన కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు. క్రీస్తు ఆయన తీసుకున్నాడు. మీరు చూడండి, అపోస్తలుడైన పౌలు చేసిన ప్రయాణాలు ఇంక ఏ అపోస్తలుడు చేయలే, ఇంకెవరు చేయలే. ఆనాటి ప్రపంచం అంతటిని తిరిగింది అపోస్తలుడైన పౌలు మాత్రమే. ఎందుకు తిరిగాడు ఆ రోజు అంటే, ఆ రోజు ఉన్నటువంటి రోడ్ల మీద, దారుల మీద, రోము నిర్మించినటువంటి ఈ రోడ్ల మీద సంపూర్ణమైన అవగాహన కలిగిన వాడు పౌలు మాత్రమే. ఎందుకంటే ఆయన ఎంప్లాయీ. మిగతా అపోస్తలులకి తెలియదు, రోమన్ గవర్నమెంట్ వేసిన రోడ్లు కానీ ఆ నెట్వర్క్ తెలియదు వాళ్ళకి. నెక్స్ట్ అపోస్తలుడైన పౌలు ఎక్కడ నిలవబెట్టినా ప్రసంగం చేస్తాడు ఆయన. అరేయొప్పకు సభలో నిలవబెట్టి మైక్ ఇస్తే దుమ్ము దులిపేశాడు ఆయన. అక్కడ కనుక పేతుని పెట్టుంటే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేడు ఆయన. ఎందుకు చెప్పమంటారా? ఆ ఎదురుగా ఉన్న ఆడియన్స్ ఎవరో తెలిసింది దీనికే. అదేంటి మరి పరిశుద్ధాత్మ దేవుడు లేడా అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మనల్ని నడిపిస్తాడు అంటే, నీ దగ్గర ఏ తలాంతు ఉందో దాన్ని వాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అని అన్నాడు. చూసావా? అంటే పేతురికి మొదట యూదులు యేసుప్రభువుని సిలువ ఎక్కించారని, ఎలా సిలువ ఎక్కించారనేది ఆ లేఖనాలన్నీ తెలియకపోతే ఈయన వాడుకోలేడు పరిశుద్ధాత్మ దేవుడు. మీ పాయింట్ అర్థమవుతుందా? యూదులు ఎలా యేసుప్రభువుని సిలువ ఎక్కించారు, ఆ సిలువ మీద ప్రారంభపెట్టిన యేసుప్రభువు ఎలా క్రీస్తు, ఎలా దేవుడు, ఎందుకు ఇశ్రాయేలు జాతి ఈయన గురించి తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే ఏమవుతుంది అనే నాలెడ్జ్ పేతురికి లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈయనకు భాషలు మాట్లాడే వరం ఇచ్చినా ఉపయోగం లేదు. ఏం మాట్లాడతాడు? మీకు ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను పనిచేస్తున్న స్కూల్కి ఒక ఆయన వచ్చాడు కేరళ నుంచి. ఇంగ్లీష్ పిల్లలకు నేర్పించడానికి వచ్చాడు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతాడు. అతిశయోక్తి కాకపోతే అమెరికన్స్ కూడా ఆ యాక్సెంట్ రాదు, అంత ఫ్లూయెంట్గా, అంత అద్భుతంగా ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఆయన మాతో మాట్లాడుతున్న ప్రతిసారి నేను అనుకునేవాడిని, ఈయనంటే ఇంగ్లీష్ ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, అసలు ఏం టాలెంట్ అసలు ఇది. ఆయన పుట్టుకతో ఇంగ్లీష్ మాట్లాడేటువంటి వ్యక్తి కాదు, ఆయన మలయాళం. అయితే నేర్చుకున్నాడు, ఆయన అంత ఫ్లూయెంట్గా నేర్చుకున్నాడు. ఓసారి ఫంక్షన్ జరిగింది స్కూల్లో. జరిగినప్పుడు అందరికి మైక్ ఇస్తున్నారు, అందరూ వీళ్ళు మాట్లాడొస్తున్నారు. అంటే బట్లర్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, అలా ఇలా చాలా కింద మీద పడుతున్నారు. ఈయన వంతొస్తగా ఎదురు చూస్తున్నారు.
ఈయనకు మైక్ వచ్చిన తర్వాత దద్దరిల్లిపోతుందేమో, ఎందుకంటే వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడొస్తున్నా అంత అక్కడికి వెళ్ళిన తర్వాత. అయితే ఈయనకు మైక్ వచ్చింది. నా ఆశ్చర్యం ఏంటంటే ఆయనకి ఏం మాట్లాడాలో తెలియట్లే. తడుముకుంటున్నాడు, దగ్గుతాడు, గొంతు సవరించుకుంటాడు, ఏంటేంటో చేస్తున్నాడు, వెళ్ళట్లే ముందుకి. ఇంగ్లీష్ అయితే మాట్లాడుతున్నాడు, మ్యాటర్ లేదు, ఏం చేయాలో తెలియట్లే, ఏం చెప్పాలో తెలియట్లే. కానీ మేము వెళ్ళాం చూసావా, అటు ఇటు ఇంగ్లీష్ మాట్లాడినా మొత్తానికి విషయం అయితే చెప్పొచ్చాం. ఎందుకంటే మాకు విషయం తెలిసి ఏం చెప్పాలని, కానీ లాంగ్వేజ్ రాదు. ఆయనకు విషయం తెలియదు, లాంగ్వేజ్ వచ్చు. మనకు మ్యాటర్ తెలియకపోతే లాంగ్వేజ్ వచ్చినా ఉపయోగం సున్నా అని చెప్తున్నా. పేతురికి విషయం తెలియకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అనర్గళంగా 100 భాషలు మాట్లాడే కృపావరాన్ని ఇచ్చినా ఏం మాట్లాడాలి ఇంతకీ? లాంగ్వేజ్ అన్నది ఒక మీడియం మాత్రమే. ఆ మీడియంలో పంపించేటువంటి సమాచారం ఉంటుంది, అది మనకు తెలియకపోతే ఆయన వాడుకోలేడు. మీ పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు చెప్పాను ఇదంతా నేను? అరేయపగు సభలో పౌలు స్థానంలో పేతురుని పెట్టుంటే ఏం ప్రకటించుండేవాడు? అది నా ప్రశ్న. అదేంటంత అవమానిస్తాం పేతుర్ని, పరిశుద్ధాత్మదేవుడు నడిపించేది అని అంటే ఆయన ఎలా నడిపిస్తాడు అనే దానికి నేను చెప్పాను. నేను నీకు తెలియకపోతే వాడుకోలేడు ఆయన. నీకు తెలుసుంటే తెలిసిన దాన్ని నువ్వు ప్రకటించేదానికి కావాల్సిన అవన్నీ రెడీ చేస్తాడు. నీకు తెలియలేదనుకో ఆయన ఏం చేయలేడు. విషయం అర్థమైందా? ఎందుకు పౌలుని దేవుడు అలా వాడుకున్నాడు అంటే ఆయనకు తెలిసినటువంటి ఆ కల్చర్ పట్ల, ఆ సంస్కృతి పట్ల, వాళ్ళ తత్వజ్ఞానం పట్ల ఆయనకు తెలిసినటువంటి నాలెడ్జ్ కాబట్టి ఆయన అన్ని ప్రయాణాలు చేశాడు. లేదనక ఆయన అన్ని ప్రయాణం చేయలేడు. పేతురు కానీ మిగిలిన అపోస్తలులు అంత ప్రయాణం చేయలే వాళ్ళు. ఎందుకు చెప్పిన ఇదంతా నేను? మత్తయ్య గారు సమస్తాన్ని వదిలిపెట్టాడు. ఆయన కళాన్ని, శరాన్ని తప్ప అవి 2 ఉంచుకున్నాడు కాబట్టి మత్తయి సువార్త వచ్చింది. ఈరోజు యేసుప్రభువుని నమ్ముకునే వాళ్ళు అన్నీ వదిలిపెడతారు, కలము శరా కూడా వదిలిపెట్టేస్తారు. సింపుల్ చెప్పాలంటే ఈ కపాలంలో ఉండే మెదడును కూడా వదిలిపెట్టి వచ్చేస్తారు లోపలికి. అది వచ్చిన సమస్య. ఒరే స్వామి, మీరు మీ టాలెంట్ వదిలిపెట్టినా బాగుంటుంది, కానీ మెదడును కూడా ఎందుకు వదిలిపెడుతున్నా నాకు అర్థం కావట్లే. అవునా? ఈరోజు క్రైస్తవులు జరుగుతున్న సంభవాలను చూస్తూ ఉంటే, పరిణామాలు చూస్తుంటే సమస్తాన్ని క్రీస్తు వదిలిపెట్టమన్నాడని మెదడును కూడా ఎందుకు వదిలిపెట్టారో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆశ్చర్యం, ఒరే అది ఎందుకు వదిలిపెట్టారు? అది వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టచ్చు, మిగతా అన్నీ, కులాన్ని వదిలిపెట్టచ్చు, గోత్రాన్ని వదిలిపెట్టచ్చు, పట్టింపులు, ఆచారాలను, సంప్రదాయాలను ఏదైనా వదిలిపెట్టుకో, మెదడును ఉంచుకో. నువ్వు మాట్లాడుతుంటే వీడికి మెదడు ఉందో లేదో నాకు అనుమానంగా ఉంది, సమాజానికి అనుమానంగానే ఉంది. నువ్వు చేసే పనులు కానీ, చేసే ప్రసంగాలు కానీ మెదడు అనేది మిస్ అయిందేమో పాపం అని జాలి పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చెప్తున్నారో తెలియదు. సమస్తాన్ని వదిలిపెట్టు, కానీ దేవుడు నీకు ఒక తలాంతి ఇచ్చుంటాడు, దాన్ని వదిలిపెట్టకు, దాన్ని పట్టుకోనరా, దాంతో చాలా పని ఉంది. ఇక్కడ ఈయనకు పెన్ను ఎలా వాడాలో తెలుసు కాబట్టి సుంకపు గుత్తదారుడు ఉద్యోగం వచ్చింది. అక్కడ ఏదో రాసావు, మోసం చేసావు కదా, ఆ పెన్నును తీసుకుని వచ్చి ఈసారి క్రీస్తుని గురించి రాయే. ఆ పెన్ను వదిలిపెట్టద్దు, ఆ పెన్నుతో చాలా అవసరం ఉంది. అక్కడ చేపలు బాగుపడుతున్నాడు ఈయన, ఆయన పిలిచాడు, చేపలు పట్టి విద్యను వదిలిపెట్టమని చెప్పాలి ఆయన. అలా మనుషులను పట్టు అన్నాడు. చేపలు పట్టే జాలర్ దగ్గర నుంచి మనుషులు పట్టే జాలర్గా ఆయన కన్వర్ట్ చేశాడు, రూపాంతరం చెందించాడు. ఈయన చేపలు పట్టలేదు అనుకో, ఈయన దగ్గరకు వచ్చి నేను నిన్ను మనుషులు పట్టే జాలర్గా చేస్తానంటే అంటాడు. ఈయన తెలీదు. ఇక్కడ అబద్ధాలు రాస్తున్నాడు, తప్పుడు లెక్కలు రాస్తున్నాడు. యేసుప్రభు సువార్తను రాసేదానికి ఆ పెన్నును వాడాడు. ఇంతకీ నువ్వు వదిలిపెట్టినప్పుడు క్రీస్తుని కొన్ని వదిలిపెట్టుంటావు కదా, నువ్వు కొన్ని వదిలిపెట్టుంటావు, నేను కొన్ని వదిలిపెట్టుంటా. వదిలిపెట్టకుండా దీంతో క్రీస్తుని నేను ప్రకటించాలని ఏమైనా తెచ్చుకున్నావా? అలాంటి ఏమైనా ఉన్నాయా? ఏం తెచ్చుకోలేదన్నా అంటే మెదడేం తెచ్చుకున్నావా పోనీ? అది కూడా పోతే కష్టం. ఇక్కడ ఒకప్పుడు భారతదేశాన్ని మూఢనమ్మకాల్లోంచి బయటకు తీసుకొచ్చింది ఎవర్రా అంటే క్రైస్తవ్యం. ఈరోజు మూఢనమ్మకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవర్రా అంటే అదే పరిస్థితి.
మీకు దగ్గరలో నంబూరు ఉంటుంది కదా, వచ్చే ఆదివారం, ఈరోజు ఏం రోజు? ఈరోజు మంగళవారం కదా. నా కోసం మీరందరూ ఇక్కడ వచ్చి మీ అంతా, లేదా వీడియో చూస్తున్న మీరంతా, నిజంగా సీరియస్గా చెప్తున్నాను నేను, కొన్ని విషయాలు చూస్తే కానీ అర్థం కావు. మీ దగ్గరలో ఉండేటువంటి కలవరి టెంపుల్కి వెళ్ళండి, ఒక ఆదివారం వెళ్ళండి, నా కోసం వెళ్ళండి, నా కోసం వెళ్ళండి ప్లీజ్. వెళ్ళి అలా చూడండి, ఆ క్రౌడ్ను చూడండి, వాళ్ళు చేసేటువంటి పనులు చూడండి. జాలి అనిపించకపోతే నన్ను వచ్చి అడగండి, ఏంటి అసలు నా క్రైస్తవానికి దుస్థితి, ఇంత అమాయకంగా ఉన్నారేంటి, ఇంత మూర్ఖంగా ఉన్నారేంటి, ఇంత అజ్ఞానంగా ఉన్నారేంటి అని మీకు అనిపించకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. అది విషయం. జాలి అనిపిస్తుంది మీకు, ఇదా నా క్రైస్తవ్యం అని. ఎందుకు దాని పేరు చెప్పినట్టు, అది పెద్దది కాబట్టి. గేదె చేలో మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది? చేలోనే మేస్తుందా? ఆ గేదె అలా ఉంటే మరి దోళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ, ఈ దోళ్ళన్నీ ఎలా ఉంటాయన్నది చెప్పాల్సిన అక్కర్లేదు కదా. జాలి అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది నిజంగానే. కనీసం మీరు చూస్తేనైనా మీకు ఆ మంట వస్తుంది. ఆ వదిలిపెట్టిన పెన్నుని శరాన్ని తెచ్చుకుంటారు మరలా, ఏదో ఒకటి చేద్దామని, క్రైస్తవుని అలా సంస్కరిద్దామని. ఇది కాదు క్రీస్తుని, ఇంకో క్రీస్తుని, లేఖనాల్లో ఉన్న క్రీస్తుని ప్రకటించడానికి నువ్వు వదిలిపెట్టి వచ్చేవి, నీ టాలెంట్ ఒకటి ఉంది, దాన్ని మరలా వెలికి తీసి మరలా క్రీస్తుని ప్రకటిస్తావు. అది నా బాధ. చూడు, కొన్ని చూడకపోతే అర్థం కాదు, చూస్తే నీకు అర్థమవుతుంది. మీరు అక్కడ వెళ్ళి చూస్తే కనుక గొర్రెల దొడ్డిలో గొర్రెలు ఎలాగుంటాయో ఎగ్జాక్ట్గా అదే గుర్తొస్తుంది మీకు. గొర్రె ఆలోచించదు, దానికి ఆలోచన ఉండదు, అలా కనపడతారు. భోజనానికి ఆశపడి వెళ్ళేవాళ్ళు సగం మంది, భోజనానికి ఆశపడి వెళ్ళేవాళ్ళు సగం మంది. సగం మంది అక్కడ వెళ్తే మన స్టేటస్ పెద్దగా ఉంటుంది అనుకునే వాళ్ళు కొంతమంది. ఇంకా సగం మంది అక్కడికి వెళ్తే మన అబ్బాయికి అమ్మాయి దొరుకుతుందని, అమ్మాయికి అబ్బాయి దొరుకుతుందని వెళ్ళేవాళ్ళు సగం మంది. ఎందుకు వెళ్తున్నారో తెలియదు వాళ్ళకి, ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. ఆ వేదిక మీద ఎవడుండడో, వేదిక మీద ఎవడుండడో, ఒక స్క్రీన్ ఉంటుంది, అదే ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా, అక్కడికి ఎందుకు? ఆ ఫెసిలిటీస్ని అనుభవించడానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది, దాన్ని ఏదో పుణ్యక్షేత్రం అనుకొని వెళ్ళేవాళ్ళు కొంతమంది. విచిత్రంగా అనిపిస్తారు జనాలు. ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఇదంతా ఎందుకు చెప్పాను నేను? దేవుడు నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు. మత్తయికి పెన్ను ఎలా ఇచ్చాడో, మత్తయి పెన్ను ఎలా ఇచ్చాడో నీకు టాలెంట్ ఇచ్చాడు. అదేంటో నీకు తెలుసు. దాన్ని వదిలిపెట్టమని క్రీస్తు చెప్పలే. దాంతో తప్పుడు లెక్కలు రాస్తున్నవే స్వభావం, బుద్ధి, దాన్ని వదిలిపెట్టమన్నాడు ఆయన. కాబట్టి దేవుడు నీకు ఏ తలాంతునిచ్చాడు, స్వభావ సిద్ధంగా పుట్టుకతో వస్తుంది అది ప్రతి వ్యక్తికి. దాన్ని ఇక్కడ వాడాలి. దేనికి వాడాలి? క్రీస్తుని, నన్ను వెంబడించు అన్న క్రీస్తుని నువ్వు ఎందుకు ఆయన వెంబడిస్తున్నావో, ఆయన వెంబడించడానికి నేను మోటివేట్ చేసింది ఏంటో, ఆ గొప్పతనం ఏంటో, ఇతరులను వెంబడించకపోవడానికి కారణం ఏంటో నువ్వు రాయాలి మత్తయి సువార్త రూపంలో. మత్తయి గారే సువార్త రాస్తారా? నువ్వు రాయవా? మీ పేరేంటి? కిషోరా? కిషోర్ రాసిన సువార్త రాదా భవిష్యత్తులో? మనం సువార్తలు రాయమా? మత్తయి గారు రాస్తారా? ఆయన మనకంటే 2 కొమ్ములు ఎక్స్ట్రా వచ్చాయా? మీకు అనిపిస్తుంది అలా? నాకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఆయనకంటే మనం ఏం తక్కువ? ఆయన ఎలా ఈ లోకంలోకి వచ్చాడో నేను కూడా అలాగే వచ్చాను. ఆయన దేవుడు ఎంత ఇంపార్టెన్స్తో చేశాడు, నన్ను కూడా అలాగే చేశాడు. ఎక్కువ మాట్లాడితే ఆయనకంటే నాకు ఎక్కువ గొప్పతనం ఉంది. కారణం ఏంటి తెలుసా? నాకున్న ఫెసిలిటీ ఆయనకి లేదు. నాకున్న వనరులు, నాకున్న ఫెసిలిటీస్, నాకున్న ఈ అవకాశం అనేది మా అత్తయ్యకి లేదు. అంతే, రాసి వెళ్ళిపోయాడు అంతే. ఒక్కసారి రాసి వెళ్ళిపోయాడు ఆయన. నేను ఆ మత్తయి సువార్తని రకరకాలుగా మాట్లాడగలను. ఇదే ప్రసంగం ఇంకో దగ్గర ఇంకోలా మాట్లాడతాను నేను, సేమ్ ఇదే ప్యాటర్న్ తీసుకొని.
నా ఇష్టం వచ్చినట్టు ఆస్వాదించగలను ఈ వాక్యాన్ని. కానీ మా అత్తయ్య గారికి ఒకే యాంగిల్ పాపం, అలా వెళ్ళిపోయాడు ఆయన. మరి ఎంత విచ్చలవిడిగా, ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా మనం ప్రకటించాలి ఆయన్ను. వాళ్ళకు లేని భాగ్యం మనకు దక్కింది, కానీ మనం మూర్ఖులుగా మిగిలిపోయాం. కసరత్తు లేదు, పరిశోధన లేదు, తెలుసుకోవాలని లేదు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మూలపాఠాలని మరలా ఒకడు మీకు బోధింపవలసి వచ్చాను. మరి మీ ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే మీరు బోధకులు, టీచర్లుగా ఉండాలి, కానీ మీరు ఎలా ఉన్నారు? బేసిక్స్ నేర్చుకున్నారు. ఇంకా సిగ్గుపడొద్దా? ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ఒక మాట అంటాడు, నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని వింటిని అని అన్నాడా? భుజించి తినే వాక్యాన్ని ఏం చేస్తావు? వినొద్దు, చదవద్దు, ఏం చేస్తావు? తినే, జీర్ణం కావాలది, నరాల్లో ఇంకిపోవాలది. అప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట చూడు ఎలాగుంటుందో. మనం ఏం చేస్తాం? కంఠత వాక్యం నేర్చుకుంటున్నాం. కంఠత వాక్యం నేర్చుకుంటే కుదరదు. ఇక్కడ నీ వాక్యం నాకు దొరకగా నేను దాన్ని భుజించి తిని, అప్పుడు రాస్తావు ఒక సువార్త, అప్పుడు వస్తుంది ఇంకొక విధానం. ఇప్పుడు ఈ లేఖన భాగాన్ని నేను చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే లేఖన భాగాన్ని మీకు ఇష్టం వచ్చే వాళ్ళకి ఇవ్వండి. ప్రపంచంలో అది ఎక్కదు, మీకు ఇదే ఎక్కుతుంది. ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎలా చెప్తాను అంటే, నాకు ఆ పోటీ ఉంటుంది మా అత్తయ్యతో, ఆ లూకాతో, ఆ మార్కు గారితో, పౌలుతో నాకు పోటీ ఉంటుంది. ఓకే, నువ్వు నీ స్థాయిలో చెప్పావు, నేనెందుకు తగ్గుతాను? నేను తగ్గను. ఓన్ చేసుకో అంటున్నా. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో ఆయన గొప్పతనం ఏంటో నువ్వు చెప్పకపోతే ఇంకో వ్యక్తికి ఎలా తెలుస్తుంది అంటున్నా. సమస్తాన్ని వదిలిపెట్టమన్నాడు, కానీ పెన్నును వదిలిపెట్టమని చెప్పిన ఆయన. పెన్నును తెచ్చుకుంటుంటే అది నువ్వు తెచ్చావల్ల క్రీస్తు. ఓకే, ఉంచు. నీకు దేవుడు స్వతహాగా టాలెంట్ ఇచ్చాడు, దాన్ని ఎందుకు కసరత్తు చేయట్లేదు? దాన్ని ఎందుకు సానబెట్టట్లేదు? క్రీస్తును ప్రకటించాలని మాట్లాడుతుంది. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, టీచర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, అడ్వకేట్లు ఉంటారు, జడ్జిలు ఉంటారు. ప్రతి ఫీల్డ్లో క్రిస్టియన్ ఉన్నాడు. ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే తెలివి తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలనా? ఎక్కువేనా? ఎక్కువే. ఐఏఎస్ కావాలంటే ఎక్కువే. ఐఏఎస్ కోచింగ్ ఇచ్చేటువంటి సెంటర్లు ఉంటాయి. అక్కడ వీళ్ళని టీచ్ చేసే ఫ్యాకల్టీ ఉంటారు కదా, వాళ్ళు ఏం చదివి ఉంటారు చెప్పండి? ఐఏఎస్కి కోచింగ్ ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ ఏం చదివి ఉంటాడు? మీకు తెలిసి చెప్పట్లేదా, తెలియకుండా చెప్పట్లేదా? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, అవునా కదా? లేదా ఐఏఎస్ని పలుసార్లు చదివి పలుసార్లు అప్పీర్ అయ్యే ఎగ్జామ్కి విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది చూసావా, వాళ్ళు ఉంటారు అక్కడ. అవునంటారు కాదంటారా? అలా కాకుండా మీరు ఐఏఎస్ చదవడానికి వెళ్ళారు, అక్కడ ఎవరున్నారు టీచర్గా? 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అయిన ఉన్నాడు. అయితే బాగా ప్రార్థనాపరుడు. మీరు ఉంటారా, వస్తారా? బాగా ప్రార్థన చేస్తాడు ఆయన, రోజుకి 18 గంటలు మోకాల మీద ఉంటాడు. ఉంటారా, వస్తారా? అంటే మీకు ప్రార్థన మీద నమ్మకం లేదా? చెప్పండి. మీకు ప్రార్థన మీద నమ్మకం లేదా? దేవుడి మీద నమ్మకం లేదా? అవిశ్వాసమా? ఇక్కడ బుర్ర పనిచేస్తుంది మీకు. కానీ మహాకూటముల పేరుతో 4వ తరగతి ప్రసంగం చేస్తూ ఉంటే కూర్చుంటావు అక్కడికి వెళ్ళి. సిగ్గులే కొంచెం నీకు. ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు అక్కడ. నిజంగా నాకు ఎంత ఆలోచించిన అంతుపట్టని ప్రశ్న ఇది. మీ తెలివి ఏమైంది అని. నీకు తెలిసిన దాంట్లో 1/10 కూడా తెలియదు దాడికి. కానీ నీ తెలివిని ఏం చేస్తావు?
ఆ హాస్పిటల్లో పెట్టి లాక్ చేసి వస్తావు, ఖాళీ బుర్రతో వచ్చి కూర్చుంటావు ఇక్కడ. నీ తెలివేమైంది అంటున్నా నేను. అదే తెలివిని బైబిల్ దగ్గర స్పెండ్ చేస్తే నువ్వు కదా ప్రసంగం చేయాలి. అది నా బాధ. మా ప్రాంతంలో ఒక ఆయన ఒక మాట చెప్పేవాడు, నా చిన్నతనంలో నేను వినేటప్పుడు. చర్చిలో ఒక పాస్టర్ గారు వెళ్తున్నాడంట, వీధిలో వెళ్తుంటే ఒక తండ్రి కొడుకుని దబా గుద్దుతున్నాడంట, కొడుతున్నాడు. వాళ్ళు లబ్బోదిబో అని ఏడుస్తుంటే అయ్యో పాస్టర్ అన్నాడు. ఆయన వెనక తిరిగి చూస్తే, ఏది కోపంలో, ఆక్రోషంలో ఆయన వెనక తిరిగి చూస్తే ఈయన ఒక మాట అన్నాడు, తండ్రి ఈ నా కొడుకు వచ్చే సంవత్సరం ఫెయిల్ అయితే మరలా నీతో పాటు తీసుకుని వెళ్ళు పాస్టర్ ట్రైనింగ్కి అన్నాడు. అప్పుడు 3 సార్లు పోయాడు. 10th క్లాస్ 3 సార్లు పోయాడు. కొడుతున్నాడు, విపరీతంగా కొడుతున్నాడు. కొట్టి ఏమన్నాడు, అయ్యో పాస్టర్ అయ్యా ఈసారి కన్నా వీడు పోతే మరలా నీతో పాటు పాస్టర్ అయ్యి తీసుకుని వెళ్ళు. ఈ పీస్ దేనికి? ఇప్పుడు చెప్పు, ఆ పాస్టర్ అయ్యా ఎన్నిసార్లు పోయింటాడు? నేను చెప్తోంది నిజం. ఒకవేళ ఆ పాస్టర్ అయ్యి కనుక పెద్ద చదివి ఉంటే ఈయన మాట అంటాడా? అనడు. ఒకవేళ నేను పోతా అన్నా సరే బుద్ధి ఉందా లేదరా, ఆయన చదివిన చదువు ఏంటి, నువ్వు ఫెయిల్ అయ్యావు అని అంటాడు. ఆయన 5 సార్లు పోయాడు కాబట్టి 4వ సారి ఇస్తున్నాడు. నిజం చెప్తున్నా, ఇలా వచ్చిన వాళ్ళే పాస్టర్లంతా. మీ గుంటూరులో ఎన్ని చర్చలు ఉన్నాయి, మొత్తం చర్చల లిస్ట్ రాసుకోండి, పాస్టర్ గారి పేరు రాసుకోండి, పక్కన కాలం క్వాలిఫికేషన్, ఎంతమంది ఇంటర్మీడియట్ దాటి పైకి వెళ్ళారో చూడండి. ఇది నాకు సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అనుకో, వాళ్ళ కింద 10th క్లాసు 8th క్లాసు 7th క్లాస్ కూర్చున్నారనుకో, నాకు ప్రాబ్లమే లేదు. ఓకే, సరిపోయింది. కానీ ఎవరు కూర్చుంటారు తెలుసా? రిటైర్డ్ డాక్టర్లు, అడ్వకేట్లు, జడ్జిలు, పెద్ద వచ్చి కూర్చుంటారు. అంటే మీకు పని చేసి చావదా? లాజిక్ తెలీదా మీకు? అర్థం కాదా మీకు? మళ్ళీ రిటర్న్లో ఏమంటారు తెలుసా? ఒక డబ్బా డైలాగ్ వేస్తారు. ఏమని? అపోస్తులు చదువుకున్నారా? మరి నీకు తెలియకపోతే తెలియనట్టు ఉండవు. చాలా చదువుకున్నారు. రోమీల అధికారం ఏంటో తెలుసు, హెబ్రీల మతం ఏంటో తెలుసు, గ్రీకుల జ్ఞానం ఏంటో తెలుసు, ఆ రోజు రోడ్ల నెట్వర్క్ ఏంటో తెలుసు, ఎక్కడ నిలవబడితే ఆడియన్స్ ఎవరో తెలుసు, తర్కం తెలుసు. గమలీయేలు పాదం దగ్గర కూర్చొని నేర్చుకున్నటువంటి వ్యక్తి ఆయన. నువ్వు చదువుకోకుండా ఆయన ఎందుకంటావు? అపోస్తులు చదువుకోలే బైబిల్ ఎక్కడుంది? ఉంది కదండి. వారు విద్య లేని పామరులు అన్నదెవరు? వాళ్ళు చెప్పుకున్నారా? వాళ్ళ మీద వేసిన ఆరోపణ అది, వాళ్ళని ఎగతాళి చేయడానికి చెప్పిన మాట అది. విద్య లేకపోతే పేతురు పత్రిక ఎందుకు రాస్తాడు? దాని నెరేషన్ ఎందుకు ఇస్తాడు? ఆయన దగ్గర శిష్యుడు కదా మార్కు గారు. మార్కు సువార్త రాసి ఆయన శిష్యుడు. మరి ఆయన ఎలా ఉంటాడు? చదువుకోలేదా? చదువుకోకుండా ప్రపంచానికి వెళ్ళిపోయి సువార్త ప్రకటించారా? మరి అపోస్తులు దశంభాగం అడిగారా? మనలో మనమాట అపోస్తులు దశంభాగం అడిగారా? అడగలే. అది ఎందుకు తీసుకుంటే అన్నీ తీసుకోవాలి కదా. అపోస్తులు హతసాక్షులు అయ్యారు, నువ్వు అవుతావా? అవు. అపోస్తులు పెళ్లి చేసుకోలే, నువ్వు చేసుకుంటావు. అదెట్టా? తీసుకుంటే అన్నీ తీసుకో, లేక సైలెంట్గా ఉండు. అపోస్తుల దగ్గర డబ్బు తీసుకుని వస్తే, చరస్థిరాస్తులు తీసుకుని వస్తే చేయబట్టారా? కాళ్ళ దగ్గర పెట్టమన్నారా? కాళ్ళ దగ్గర పెట్టమన్నారు కదా. ఆ కాళ్ళ దగ్గర పెట్టిందని ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళిన తర్వాత అలా కళ్ళొద్దుకొని బేరు వాళ్ళు పెట్టుకున్నారా? వచ్చిన వాళ్ళకి పంచిపెట్టారు. నువ్వెక్కడ పంచిపెట్టావు? నీ పిల్లలు పంచిపెట్టడం కాదు నేను మాట్లాడుతుంది, వచ్చిన వాళ్ళు పంచిపెట్టడానికి వచ్చి. నేనేం మాట్లాడుతున్నానంటే, దేవుడు నీకు స్వతహాగా ఒక టాలెంట్ ఇస్తాడు. మత్తయికి పెన్ను ఇచ్చినట్టుగా నీకు ఒక టాలెంట్ ఇస్తాడు. దాన్ని సానబెట్టు. అప్పుడు ఈ 3వ తరగతులు, 4వ తరగతులు, 10వ తరగతులు, 10th క్లాస్ ఫెయిల్లు, ఇంటర్మీడియట్ ఫెయిల్లు, వీళ్ళ దగ్గర వినాల్సిన దుస్థితి క్రైస్తవానికి ఉండదు. నీకు టాలెంట్ ఉందే, దాన్ని ఇంట్లో పెట్టి రావద్దు, దాన్ని తీసుకొని రా క్రైస్తవంలోకి, బైబిల్ దగ్గర తీసుకొని రా. ఎలాగైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి నువ్వు ప్రిపేర్ అయ్యావో
అలా ప్రిపేర్ అవ్వు బైబుల్ని. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు నువ్వు? అసలు ఎంత అద్భుతంగా ప్రిపేర్ అయ్యావు, ఎంత తెలివి ఉపయోగించావు. అలా కొట్టావు నువ్వు జాబ్, గవర్నమెంట్ జాబ్ని. ఆ తెలివి ఏమైంది అని అడుగుతున్నా నేను. ఇక్కడ ఏమీ తెలియకుండా ప్రవర్తిస్తావు, గుడ్డిగా ప్రవర్తిస్తావు, అమాయకంగా ప్రవర్తిస్తావు. చాలా బాధతో చెప్తున్న మాట. నన్ను వెంబడించు అన్న ఆయన గొప్పతనాన్ని వెంబడించిన నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మత్తయ్య గారు అన్నీ విడిచిపెట్టాడు, పెన్నును పట్టుకొచ్చాడు. మనం అవి కూడా వదిలిపెట్టేసుకున్నాం. సరేపో వాటిని వదిలిపెట్టాం, కనీసం తెలివినైనా ఎందుకు ఉపయోగించట్లే? ఆ పై నుంచి వినబడుతున్న మాట, ఆ వేదిక మీద నుంచి వినబడుతున్న మాట, అది నిజంగానే బైబిల్లో ఉందా? వాడు చేస్తున్నది బైబిల్లో ఉందా? అపోస్తలు ఇలా చేశారా, ప్రవక్తలు ఇలా చేశారా అని ఎందుకు క్వశ్చన్ వేసుకోకపోగా ఎవడైనా వేశాడు అనుకో, నాలంటాడు, ఏమంటావు? మనం దైవజనుల్ని ప్రశ్నించవచ్చా? మరి నేనెవరిని ఎంతకి? నేను కూడా దైవజనుడే కదా, నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నా మాటని? అంటే నన్ను అనొచ్చు, నేను ఇంకొకరిని అనకూడదు. తెలివి లేనితనమంటారు దీన్ని. ప్రశ్నించాల్సిన వాళ్ళనే కదా. మనం వాళ్ళను ప్రశ్నించేంత గొప్ప వాళ్ళమా? గొప్ప వాళ్ళం కాదు కాబట్టే ప్రశ్నిస్తున్నాం. గొప్ప వాళ్ళం అంటే సమాధానం చెప్పుండే వాళ్ళం. పాట అర్థమవుతుందా? మనకు తెలియదు, అయ్యా ఏం చేస్తున్నావు, ఇంతకు బైబిల్ ఎలా ఉంది, నువ్వేంటి ఎలా చేస్తున్నావు అని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇదంతా నేను ఏం చెప్తున్నా అంటే, మనకు ఉన్న తెలివిని ఎందుకు వాడట్లేదు? చర్చి లోపల ఎందుకు వాడట్లేదు? మత్తయి సువార్త రాశాడు, మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన వెంబడించిన ఆయన గురించి ఆయన సువార్త రాశాడు, మరి నువ్వేం రాసావు ఇంతకీ? నువ్వేం చేస్తున్నావు ఇంతకీ? నీ నాలెడ్జ్ని ఎక్కడ ఉపయోగిస్తున్నావు? సమస్తాన్ని విడిచిపెట్టి లేచి ఆయన్ను వెంబడించాడంట. ఆయన వెంబడించాడు, దాని గుర్తు ఏంటంటే మత్తయి సువార్త. మనం క్రీస్తుని నమ్ముకున్నాం, దాని గుర్తేంటి? 29వ వచనం, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. ఆ లేవి అంట యేసు ప్రభుకి పెద్ద విందు, గొప్ప విందు, చాలా పెద్ద పార్టీ ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చుంటాడు చెప్పండి? ప్రమోషన్ వచ్చిందనా, పోయిందనా? చెప్పండి. మనం విందు ఎప్పుడు ఇస్తాం? ప్రమోషన్ వచ్చినప్పుడు, లేదా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు. ఈయనకి ఏం వచ్చిందని అంత పార్టీ చేశాడు? ఉద్యోగం వచ్చిందనా, పోయిందనా? అలా కూడా పార్టీలు చేసుకుంటారా? బైబిల్ అలాంటి పార్టీలు ఉన్నాయి. ఈరోజు మనం చేసిన పార్టీలు లేవు బైబిల్లోనే. ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు, లేకపోతే ప్రమోషన్ వచ్చినప్పుడు, లేకపోతే స్కూల్ పోస్ట్ వచ్చినప్పుడు, కాలేజ్ పోస్ట్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదో బైబిల్లో అలా వాళ్ళు పార్టీ చేసుకోలేరు. నన్ను క్రీస్తు పిలిచాడు, అందుకు పార్టీ. క్రీస్తు నన్ను ఎంపిక చేసుకున్నాడు, అందుకు ఆ ఫంక్షన్. క్రీస్తును వెంబడించే భాగ్యం నాకు దక్కింది, అందుకు పార్టీ. ఇలా పెడితే ఎంత బాగుంటుంది కదా. నన్ను క్రీస్తు పిలిచాడు, నాకు సువార్త అందింది, నేను చర్చికి వెళ్తున్నాను అని ఎప్పుడైనా పెట్టావా? నాకు సువార్త అందింది ఎప్పుడైనా పెట్టావా? పెద్ద విందు చేశాడంట. ఎందుకు ఆ విందు చేశాడంటే చూడండి, సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమును కూర్చుండ్రి. ఆ ఫంక్షన్కి ఎవరెవరు వచ్చారంట? సుంకరులు. ఈయన ఏ సుంకరి వృత్తి చేస్తున్నాడో వాళ్ళందరికీ ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడు. ఎందుకని? ఈ ఫంక్షన్కి యేసుప్రభు వస్తాడు, ఈయన్ను పిలిచిన యేసుప్రభుకి వాళ్ళను పరిచయం చేయాలి. ఈయన్ను వెంబడించమని చెప్పిన క్రీస్తు వెంబడి వాళ్ళు నడవాలంటే వాళ్ళని క్రీస్తు దగ్గరికి పట్టుకుని వస్తే అది పాసిబుల్ అవుతుంది. ఈయన చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ యేసుప్రభు చెప్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. యేసుప్రభు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. మొత్తం అందరికి ఇన్విటేషన్ ఇచ్చాడు, రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూద్దు రండి అని పిలుచుకొచ్చింది సమరయ స్త్రీ. అలా అందరికి ఇన్విటేషన్ ఇచ్చాడు, వచ్చి అందరూ కూర్చున్నారు. మన పార్టీల్లో ఫంక్షన్లో క్రీస్తు లేకపోతే వేస్ట్. అది మనం చేసుకున్న ఫంక్షన్లో, పార్టీల్లో, మన సెలబ్రేషన్లో క్రీస్తు ప్రధాన పాత్ర పోషించకపోతే, క్రీస్తు కోసం మనం ఫంక్షన్ చేయకపోతే ఆ ఫంక్షన్కి అర్థమే ఉండదు. ఐటమ్స్ కాదు ముఖ్యం.
నీ ఫెసిలిటీస్ కాదు ముఖ్యం, ఎవరు ఉండాలి అందులో? క్రీస్తున్నాడు. క్రీస్తు దగ్గరికి పిలిస్తే రారు కాబట్టి ఫంక్షన్ పెట్టాడు. మనోళ్ళు క్రైస్తవంలో పెళ్లి చేసేటప్పుడు ఆ పెళ్లి పత్రిక మీద ఒక మాట రాస్తారు, పచ్చి అబద్ధాన్ని రాస్తారు. ఏమని? పరిశుద్ధ వివాహం అని. ఆ ముందు ఆ అనేదాన్ని పెట్టాలి. నిజంగానే అది మిస్ చేస్తున్నారు. ఈసారి ఏం చేస్తారంటే ఆ అనేది తగిలించండి. దేవుడేం బాధపడ్డావు, శభాష్ అంటే వరకు కరెక్ట్గా ఒప్పుకున్నాను అని. మన పెళ్ళిలో లేనిదే పరిశుద్ధత ఉంటుందా? కులం మిస్ చేయము, గోత్రం మిస్ చేయము, కట్నం మిస్ చేయము, ఏది మిస్ చేయం, అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతామా? పేరేం పెడతాం? పరిశుద్ధ వివాహం అని. ఎక్కడ రాజీ పడి వచ్చావు నువ్వు? ఎక్కడ రాజీ పడ్డావు? కులం దగ్గర రాజీ పడ్డావా? రాజీ పడలే. పోనీ డబ్బు దగ్గర ఏమైనా రాజీ పడ్డావా? రాజీ పడలే. ఎలా అవుతుంది పరిశుద్ధ వివాహము? అబద్ధం. ఇంకా వీటి మించి పెద్ద బూత్ చెప్పమంటారా? పెళ్ళిళ్ళు చేసే పాస్టర్ ఉంటాడే, వాడు ఎవడై ఉంటాడు? భార్యాభర్తల మీద విపరీతంగా జోకులు వేస్తుంటాడు. వాడిని పిలుస్తారు అక్కడికి. జోకులు ఎందుకు పెళ్ళిలో? అది సీరియస్ విషయం కదా. పెళ్ళి అనేది జోకా సీరియసా? ఆ రోజుతో జోకులన్నీ అయిపోతాయి, ఆ తర్వాత ఏముండవు కదా. మ్యారేజ్ అనేది జోక్ కాదు, చాలా సీరియస్. అదే ఒక జోకర్ని పట్టుకొచ్చి పెడతారు అక్కడ, వాడు 4 జోకులు వేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పెళ్ళిలో యేసుప్రభు మరణ సమాధి పునరుద్ధానాలు కూడా చెబితే వచ్చిన బంధువులు ఏమనుకుంటారో. అంతేనా మన కాన్సెప్ట్? వాళ్ళు దొరికేదే అప్పుడు, అనుకుంటేది అనుకోమని. ఇబ్బంది ఏంటి? అనుకున్న తర్వాత భోజనం పెడతాం కదా, కవర్ అయిపోద్ది. 2-3 ఐటమ్స్ పెంచండి అనుకుంటే ఆ హర్ట్ అవుతారు కదా, అక్కడ కవర్ అయిపోతుంది. వాళ్ళు అనుకుంటారని నువ్వెందుకు జోకులు ఇస్తున్నావు ఇక్కడ? అది పుట్టినరోజు కానీ చేయమని చెప్పట్లేదు సుమా, చేస్తే అంటున్నా. అది పుట్టినరోజు కానీ, చచ్చిపోయిన రోజు కానీ, పెళ్లి రోజు కానీ, పెటాకుల రోజు కానీ, ఏ రోజైనా, ఏ ప్రాంతమైనా, ఏ అకేషన్ అయినా, ఏ సందర్భమైనా మనం చెప్పాల్సింది ఎవరిని గురించి? ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల గురించి మాట్లాడాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లేవి చేసిన ఆ విందులో క్రీస్తు ప్రధానంగా ఉన్నాడు. క్రీస్తు దగ్గరికి పిలవడానికి విందు ఏర్పాటు చేశాడు. తనలాంటి జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళందరినీ క్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చాడు విందు రూపంలో. ఈరోజు మనం ఏదైనా ఒకటి పెడుతున్నామంటే, సభ పెడుతున్నామంటే, ఒక ఫంక్షన్ పెడుతున్నామంటే, నేను సరిగ్గా చెప్పలేనేమో, కానీ నన్ను మార్చిన క్రీస్తు దగ్గరికి పట్టుకొని వస్తే వీళ్ళు మారుతారేమో అనే ఉద్దేశంతో క్రీస్తుకి పెద్దపీట వేస్తూ ఫంక్షన్లు జరిగితే ఎంత బాగుంటుంది క్రైస్తవ్యంలో? చెప్పండి. ఇదిగా జరగాలి. అలా లేవి వాళ్ళు పిలిచాడంట. పిలిస్తే వాళ్ళు వచ్చారు, విందు చేస్తున్నారు. తర్వాత చూడండి 30 వచనం. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి, పరిసయ్యులు శాస్త్రులు ఈ మొత్తం కార్యక్రమాన్ని చూచారంట. చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనుక్కుంటున్నారు. ఇదేంటి అసలు? ఇది ఈయన వెళ్ళి ఎవరితో కూర్చున్నాడంట? సుంకరులతో, పాపులతో. ఎంత కంఫర్టబుల్గా కూర్చున్నాడో. అసలు ఈయన ప్రెస్టేజ్ ఏమవుతుంది? ఈయన వాల్యూ ఏమైపోతుంది? మనం విందులో ఎవరి పక్కన కూర్చోవాలనుకుంటాం? ఒక విందు జరుగుతుంది అనుకో, ఎవరి పక్కన కూర్చోవాలనుకుంటాం? ఉదాహరణకి మనం కూర్చున్నాం అనుకో, మన పక్కన త్రాగుడుపోతూ వచ్చి కూర్చున్నాడు అనుకో, మనకు భోజనం చేయబుద్ధి పుట్టదు. ఎప్పుడెప్పుడు లేచి వెళ్దామా అని అనిపిస్తుంది. ఎందుకని? వీడంత గౌరవంగా ఉండడు, కానీ మనం చాలా రెడీ అయిపోయి ఉంటాం. మన పక్కన ఎవరు కూర్చోవాలి? మనలాగే రెడీ అయిన వ్యక్తి కూర్చుంటే మనకు ఆ గౌరవం తగ్గుతుంది. వీడు కూర్చుంటే. కానీ క్రీస్తుకి అలా కాదు. తాగుడుబోతులు, వ్యభిచారులు, దొంగలు, రకరకాల వ్యక్తులు కూర్చుంటే చాలా కంఫర్టబుల్గా కూర్చుంటాడు ఆయన. ఏం ఫీల్ అవ్వడు ఆయన, అస్సలు ఫీల్ అవ్వడు ఆయన. మనం ఫీల్ అవుతాం. ఎందుకని?
మనకు ప్రెస్టేజ్ ప్రాబ్లం ఎయిడ్స్ వచ్చింది కదా. మన గొప్పతనం అనేది పక్కన కూర్చున్న వాడి మీద ఆధారపడదు. వాడు ఫీల్ అవ్వాలి నా పక్కన గొప్పడు కూర్చున్నాడని. అర్థమైందా? వాడు ఫీల్ అవ్వాలి నా పక్కన గొప్పడు కూర్చున్నాడని. వాడు చెప్పుకోవాలి. గొప్పతనం అనేది మనలో ఉండాలి, పక్కనోళ్ళే కాదు. ఎందుకు నేను మాట చెప్తానంటే, ఈరోజు పాస్టర్లకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రెస్టేజ్ ప్రాబ్లం. పెద్ద పెద్దలతో సహవాసాలు మనల్ని పెద్ద చేయవు. అందరికంటే పెద్దోడిని మనం ప్రకటిస్తున్నాం, అది మన గొప్పతనం. క్రీస్తు సుంకరులతో పాపులతో చాలా సౌకర్యవంతంగా కూర్చున్నాడు. కానీ చూస్తున్న పరిశీలకు అది జీర్ణం కావట్లే. సనుక్కుంటున్నారు, ఈయనేంటి పాపులతో సుంకరులతో కూర్చుంటున్నాడు అని సనుక్కోవడం ప్రారంభిస్తే, అప్పుడు యేసు చెప్పిన మాట నాకు తెలిసి ఈ ప్రపంచ మతాలకి అర్థం కాదు ఇది. 31వ వచనం, అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అంటే యేసు ప్రభు వాళ్ళని రోగులుగా చూస్తున్నాడు, తను వైద్యుడిగా చూస్తున్నాడు. మిగిలిన ప్రొఫెషన్స్ అన్నీ వృత్తులన్నీ కూడా నీట్గా రెడీ అవుతారు, మంచి డ్రెస్ వేసుకుంటారు, ఎక్కడ వెళ్తారు, ఏదో సాఫ్ట్వేర్కో లేకపోతే హార్డ్వేర్కో లేకపోతే ఏదో ఒక ఉద్యోగం వెళ్ళిపోతారు. చాలా బాగుంటుంది ఆ ఆర్గనైజేషన్ అంతా. కానీ ఒక డాక్టర్ మీరు చూడండి, నీట్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తాడు? మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? ఆ మెయిన్ డోర్ దగ్గర మనం అడుగు పెట్టగానే గుప్పు ఉండగలుగుతుంది అలా ముఖానికి. ఒకటే ఫీలింగ్ వస్తుంది, దేవుడా నేను ఎవరో చూడడానికి వచ్చాను కానీ దయచేసి నన్ను ఈ హాస్పిటల్లో పడనివ్వద్దు తండ్రి అని అనిపిస్తుంది. అనుకున్నారా మీరు? అయితే ఆ మజిలీ ఉంది, అక్కడ పడతాం ఖచ్చితంగా, మిస్ అవ్వదు అది. హాస్పిటల్ వాసన మనకు నచ్చదు. నేనైతే హాస్పిటల్ వెళ్తాను, హాస్పిటల్ వెళ్ళి వాళ్ళకి అన్ని పరిచర్యలు చేస్తాను, కానీ భోజనం తిన్నాను, నీళ్ళు తాగాను, బయటకు వచ్చిన తర్వాత తింటాను. ఎందుకంటే వాంతి వస్తుందేమో అని. నేను విక్రయించట్లేదు, నా కండిషన్ చెప్పుకుంటున్నా. నేను పోనని చెప్పట్లే, పోతాను. కానీ ఒకరోజు వస్తుందా? ఒకరోజు వెళ్ళాలా మనం లోపలికి? వెళ్ళాలి. నాకు అది ఒకలాంటి ఫీలింగ్, అది బహుశా మీకు కూడా. నేను అలా చూడడానికి వెళ్ళినప్పుడే ఇంత బిల్డప్ ఇస్తుంటే, వాళ్ళు ప్రతిరోజు అక్కడే ఉంటారు, ఉదయం నుంచి రాత్రి దాకా అక్కడే ఉంటారు. వాళ్ళు ఇంట్లో కంటే కూడా అక్కడే గడుపుతారు. అదే వాసన. వాళ్ళు మాస్క్ వేసుకుంటారు, కానీ మాస్క్ వేసుకుంటే లోపలికి ఏ గాలిపోతుంది? కొత్త గాలిపోతుందా? అదే గాలిపోతుంది కదా. నేనేమన్నానంటే, ఒక డాక్టరు పేషెంట్ మధ్య చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. వాళ్ళు గాయాలు, వాళ్ళ నీసు, వాంతి, దగ్గులు, గందరగోళంగా ఉంటుంది. అక్కడే తిరుగుతుంటాడు. ఆ వ్యక్తి చదివిందే అక్కడ తిరగడానికి. ఆ వ్యక్తి అక్కడ తిరగకపోతే వాళ్ళు బయటికి రారు, వాళ్ళు బ్రతకరు. ఈ వ్యక్తి అక్కడ ఉండకపోతే వాళ్ళు బయటికి రారు. యేసు ప్రభు ఎంత క్లారిటీతో ఉన్నాడంటే, అంటే అలా చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఆయనకు మన క్లారిటీ ఆపాదించట్లే. నేను వైద్యుడిని, వీళ్ళు రోగులు. నా పక్కన కూర్చొని తాగుడుపోతారు మీరు అనుకుంటున్నారు, రోగి అని నేను అనుకుంటున్నాను. ఆ మధ్య ఒక వీడియో చూశాను, ఒక డాక్టర్ గారిది. కాలు మొత్తం పుచ్చిపోయింది, ఆ వ్యక్తికి మొత్తం కాలంతా పుచ్చిపోయింది. మామూలుగా గ్లౌజెస్ వేసుకొని డ్రెస్సింగ్ చేయాలి, గ్లౌజెస్ లేకుండా డ్రెస్సింగ్ చేస్తున్నాడు ఆయన. మొత్తం కడుగుతున్నాడు. చూసిన కన్నీళ్ళు వచ్చాయి, అబ్బా ఏంట్రా సామి నీ మనసు అని. గ్లౌజెస్ లేకుండా అలా చేత్తో అలా మొత్తం అంతా కడుగుతున్నాడు. అంత 4 సార్లు డ్రెస్సింగ్ చేశాడు నీట్గా. తర్వాత భోజనం చేస్తాడా? ఏ చేత్తో చేస్తాడు? అదే చెయ్య. మరి గుర్తుకు రాదు ఆయనకి? రాదు. ఎందుకు గుర్తుకు రాదు? అలవాటు చేసుకున్నాడు, తన జీవితంగా మార్చేసుకున్నాడు. భోజనం చేయడానికి అదే చేతిని ఉపయోగిస్తున్నాడు, ఒకరి గాయాన్ని కట్టడానికి కూడా అదే చేతిని ఉపయోగిస్తున్నాడు. అందుకే ఆయన్ను డాక్టర్ అని పిలిచాం. యేసు ప్రభు అంటున్నాడు, వీళ్ళు వ్యభిచారులను, సుంకరులను, లేకపోతే ఇంకోటని మీరు చూస్తున్నారు కదా, వీళ్ళు రోగులు, నేను వైద్యుణ్ణి. నాకు తెలిసి ఈ మాట ఈ ప్రపంచ మతాలకి అర్థం కాదు. అదేంటంటే యేసు ప్రభు పాపములు క్షమిస్తా అంటాడు, పాపములు శిక్షించాలి కదా. శిక్షించాలి కదా అన్న తీసుకుంటే, శిక్షించాలి అని అడగడానికి నువ్వు ఉండవు భూమి మీద.
ఫస్ట్ నీ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. పాపలు శిక్షించాలి కదా అనడానికి నువ్వు బ్రతికుండాలి. ఒకవేళ అదే కనుక యేసు సీరియస్ తీసుకున్నాడు అనుకో, ఫస్ట్ విని లేపేయాలి. ఎప్పుడో ఆయన క్షమించాడు కాబట్టే ఈ ప్రశ్న అడగడానికైనా మిగిలి ఉన్నావు. ఎవడు మిగులుతాడు? నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు. మనం కాదు, మనం పుట్టించుకున్న దేవుళ్ళు కూడా లేరు. కనీసం మనం పుట్టించుకున్న దేవుళ్ళైనా ఒక మంచి చరిత్ర రాసుకోలేకపోయాం, ఎందుకంటే అంతకుమించి ఊహించలేకపోయాం. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి క్రీస్తు శిక్షించడానికి రాలే, క్షమించడానికి వచ్చాడు. డాక్టరు ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఒరే బుద్ధి లేనాడా, ఎందుకని స్పీడ్ వెళ్ళావు అని అంటాడా? విపరీతమైన స్పీడ్ వెళ్తాడు, వాడు యాక్సిడెంట్ అవుతుంది, ఆపరేషన్ థియేటర్కి వస్తాడు. అంత బుద్ధి లేకుండా వెళ్తావా, అంత నిర్లక్ష్యమా, సావు అని అంటాడా? ఏం మాట్లాడు, అలా గాయాన్ని కడతాడు, ఆపరేషన్ చేస్తాడు. ఆయన టార్గెట్ ఒకటే, ఆ పడుకో అన్నది హంతకుడు కానివ్వలే, ఆ పడుకో అన్నది హంతకుడు కానివ్వు, వాడిని బ్రతికించడానికే ట్రీట్మెంట్ ఇస్తాడు డాక్టరు. అక్కడ పడుకో అన్నవాడి చరిత్ర ఏంటి, వాడు ఎన్ని మర్డర్లు చేశాడు, ఎన్ని అత్యాచారాలు చేశాడు, ఎన్ని దొంగతనాలు చేశాడు, ఎంత మోసగాడు. డాక్టర్ చూస్తాడా? వీడు కేస్ స్టడీ అంటాడు, అది ఇస్తాడు, దాంట్లో ఏముంటుంది, రోగానికి సంబంధించి ఉంటుంది, అంతేగాని వాడి చరిత్ర ఉండదు. అది డాక్టర్ వృత్తి. ప్రభువైన యేసుక్రీస్తు తన పక్కన కూర్చున్న వాళ్ళని ఎలా చూశాడంటే, నేను డాక్టర్ని, వాళ్ళు రోగులు, నేను వీరిని అసహించుకుంటే వారికి ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరు? డాక్టరు పేషెంట్ని అసహించుకుంటే పేషెంట్ బ్రతుకుతాడా? బ్రతకడు. వింత అనిపిస్తుంది వాళ్ళ మనసును చూస్తే, ఎలా చేస్తారు వాళ్ళు అసలు అని. నార్మల్గా అలా పర్ఫామ్ చేస్తుంటారు వాళ్ళ ఆపరేషన్లన్నీ. అడగడు ఎందుకు ఇలా చేసామని అడగడు, ఆయన పని బాగు చేయడం అంతే, అడగడు. యేసు ప్రభు అదే చేశాడు. నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలవరాలేదు. అంటే ఉన్నారా నీతిమంతులు? నీతిమంతులుగా భావించే వాళ్ళని పిలవడానికి నేను రాలే, నేను పాపిని అనే వాళ్ళని పిలవడానికి వచ్చాను. 31. అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే లోకానికి, నేను పాపిని అనే వాళ్ళని రక్షించడానికి. లేదు మేమేం పాపం చేసాం, మేము మంచి వాళ్ళమే, మేమేం పాపం చేసాం అనే వాళ్ళని నేను రక్షించడానికి రాలే. అర్థం కాడు ఆయన. మేము మంచి వాళ్ళమే అనుకునే వాళ్ళకి యేసు ప్రభు అర్థం కాడు. నేను పాపిని అని ఎవడైతే తన పాపాల విషయం పశ్చాత్తాపడుతుంటాడో వాడికి క్రీస్తు అర్థమవుతాడు. అలాగే నీతిమంతులు ఉన్నారు భూమి మీద. నేను పాపిని అనేవాడికంటే పాపి ఎవర్రా అంటే, నేనేం పాపం చేశాను అనేవాడు. వాడికి ఇంకా రోగం కూడా తెలియలే, అది సమస్య. రోగులు 2 రకాలు. ఒకడికి రోగం ఏంటో తెలుసు, ఇంకోటికి రోగం ఏంటో తెలియదు. వీళ్ళిద్దరిలో ఎవరితో ప్రమాదం? రోగం ఏంటో తెలుసు అనుకో, వాడు బ్రతికే ఛాన్స్ ఉంటుంది. వాడు ఈ హాస్పిటల్ కాబట్టి ఇంకొకటి వెళ్తాడు. ఎందుకని? రోగం ఉందని తెలుసు వాడికి. బ్రతకడానికి ఏమైనా చేస్తాడు వాడు. ఇంకొకటికి తెలీదు. ఒకనొకరు రానే వస్తుంది, హాస్పిటల్ వెళ్తాడు, ఏదో కొంచెం నొప్పిని, అక్కడ వెళ్ళగానే 4th స్టేజ్ అంటాడు. డాక్టర్ నాకు ఏ సిమ్టమ్స్ కనపడలేదంటే, కొన్ని ఎంతనైనా సిమ్టమ్స్ కనపడవు, కొన్నిటికి సిమ్టమ్స్ ఉండవు. అదృష్టవంతులు సిమ్టమ్స్ లేకుండా 4th స్టేజ్కి వెళ్తారు. మరి ఏం చేయాలంటే, నెల ముందు వచ్చుంటే ఏదైనా చేస్తుండేవాడిని, ఇప్పుడు చేసేదానికి ఏమీ లేదు, నీకేం ఇష్టం ఉంటే తిను అంటారా? రోగం ఇది అని తెలిసిన వాడు మంచోడు, వాడు బ్రతికేదానికి ఛాన్స్ ఉంది. నాకు ఏ రోగం లేదు అనుకుంటుంటాడే వాడు చాలా ప్రమాదం పాపం. అలా ఏంటంటే మేమేం పాపం చేసాం అని అంటుంటారు కదా. వాళ్ళు చూస్తే జాలి అనిపిస్తావు, ఒరే మీకు ఎలా చెప్పాలి రా అని. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. నాకు తెలుసు నా రోగం ఏంటో, కాబట్టి క్రీస్తు దగ్గరికి వచ్చాను. ఆయన నన్ను అంగీకరించాడు, నన్ను ఉచితంగా నీతిమంతుగా పరిశుద్ధిగా చేశాడు. ఆయన నా వైద్యుడు. నా పాప గాయాలని, నా మూర్ఖత్వం వలన కలిగిన
నా గాయాలు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయంటాడు దావీదు. నా మూర్ఖత్వ గాయాలన్నింటినీ కడుతున్నాడు ఆయన. నేను అదృష్టవంతుణ్ణి, ధన్యుణ్ణి. కానీ మిగిలిన వ్యక్తులు ఉన్నారు చూసావా, మేమేం పాపం చేసాం, మేమెప్పుడు పాపం చేసాం అని అంటున్నారు కదా. వాళ్ళు చూసి జాలి పడాలి, అయ్యో పాపం అని జాలి పడాలి. శాస్త్రుల పరిశీలి వచ్చి శిష్యుల దగ్గరకు వచ్చి సనుగుతున్నారంట. అదేంటి మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు? ఆయన వైద్యుడు, ఆయన రోగుల మధ్య ఉంటాడు. అదేంటి తక్కువ కులస్తులు నమ్ముకున్నారు యేసు ప్రభుని, తక్కువ కులస్తులు నమ్ముకున్నారు యేసు ప్రభుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాలు పుట్టించితే మీరు, దేవుడు పుట్టించలే. ఎవరికైతే సమాజంలో విలువ లేదో వాడికి విలువ వచ్చే ఏకైక స్థలం ప్రభువైన యేసుక్రీస్తు వారు. మా అత్తయ్య గారికి విలువ లేదు సమాజంలో, గౌరవం లేదు సమాజంలో, మర్యాద లేదు సమాజంలో. క్రీస్తు పిలిచాడు చూసావా, క్రీస్తును వెంబడిస్తున్నాడు చూసావా, రెస్పెక్ట్ మాత్రం ఆకాశం ఎత్తు వెళ్ళింది. ఈరోజు మా అత్తయ్య గురించి మనం చదువుకుంటున్నాం. క్రీస్తు దగ్గర ఉన్న అసలు సిసలైన గౌరవం, క్రీస్తు దగ్గర అసలు సిసలైన గౌరవం ఉంది. క్రీస్తు బయట గౌరవం లేదు. మన పేరు చివరి ఏదో తోక తగిలించుకుంటే గౌరవం రాదు. క్రీస్తు ఉంటే మన జీవితంలో గౌరవం దాని అంతటా అదే వస్తుంది. క్రీస్తుకున్న గౌరవం మనకు వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు పాపంలో పిలవడానికి వచ్చాడు కానీ మేము నీతిమంతులు అనే వేషధారులను పిలవడానికి రాలేదు. ఇది ఎక్కడ ప్రకటించాడు అంటే, యేసు ప్రభు ఈ గంభీరమైనటువంటి సత్యాన్ని ఎక్కడ ప్రకటించాడు అంటే, లేవి ఏర్పాటు చేసిన, మత్తయి ఏర్పాటు చేసిన విందులో ప్రకటించాడు ఆయన. మత్తయి గారు ఏర్పాటు చేసిన విందులో ఈ గంభీరమైన సత్యం బయటకు వచ్చింది. క్రీస్తు మాట్లాడడానికి కావాల్సిన ఆ పరిస్థితులు మనం క్రియేట్ చేయగలిగితే క్రీస్తు తర్వాత చూస్తుంటాడు ఏం మాట్లాడాలో. మీకు అర్థమవుతుందా? మత్తయి యేసుప్రభువుని అంగీకరించాడు, సమస్తాన్ని వదిలిపెట్టాడు. క్రీస్తు నేను అంగీకరించాను అనే తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించాడు. సిగ్గుపడ్డా? సెలబ్రేట్ చేస్తున్నాడు. బాప్తీసం తర్వాత ఎందుకని ఒక సెలబ్రేషన్ ఏర్పాటు చేయట్లేదు? అది నా ప్రశ్న. నేను బాప్తీసం తీసుకున్నాను, బాప్తీసం తీసుకున్న మరుసటి రోజు నా ఇంట్లో ఎందుకు పెద్ద ఫంక్షన్ చేయట్లేదు? ఎలా ఎందుకు ఈ ఫంక్షన్ అంటే, నేను యేసుప్రభువుని నమ్మానండి, యేసుప్రభు నా సొంత రక్షకుడు అంగీకరించానండి అని ఎందుకని ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయట్లేదు? అది మనకు విషయం కాదు. కాబట్టి యేసుప్రభువుని నమ్మడం అనేది బహిరంగ ప్రకటన, అందరికీ ధైర్యంగా చెప్పేటువంటి ప్రకటన, ఘనంగా ప్రకటించేటువంటి సందర్భం అది. అది మత్తయి చేశాడు. ఆయనకు ఆ విలువ తెలుసు కాబట్టి. మనం చేస్తున్నామా? కొంతమంది అంటారు క్రైస్తవులని, వాళ్ళంట సీక్రెట్ క్రిస్టియన్స్ అంట. ఎవరంట? సీక్రెట్ క్రిస్టియన్స్ అంట. ఆ పదం బైబిల్లో లేదు. సారీ, సీక్రెట్ లేదు. ఇప్పుడు మనం బాప్తీసం తొట్టులో ఇచ్చుకుంటాం కానీ యోర్దాన్ నదిలో ఇచ్చాడు ఆయన. యోర్దాన్ నది అనేది ఓపెన్, సీక్రెట్ కాదు అది. ఓపెన్, అందరూ తెలిసేటట్టుగా దిగాలి లోపలికే. ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా అంటారని భయం అనిపిస్తుందా? రావద్దు నువ్వు, రేపు అది చెబుతూ కానీ చచ్చిపోయిన తర్వాత. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, అంటే పక్కన ఊరిలో. ఆవిడతో ఒక మాట చెప్పాను, అమ్మ యేసుప్రభువుని నమ్ముకోవచ్చు కదా అంటే, ఆవిడ ఒక మాట అంది, అయ్యా మీరు చెప్పినట్టు యేసుప్రభువుని నమ్ముకొని చర్చికి వస్తే పేడ ఎవరు ఎత్తుతారు అంది. ఆవిడకి చాలా గేదెలు ఉన్నాయి. ఆవిడకి ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం 12 దాకా పేడ ఎత్తే ప్రోగ్రాం ఉంటుంది. అన్ని పేడ ఎత్తి ఘాటెత్త తోయాలి కదా, అంత ఉంటుంది. అనగా నేను ఒక మాట అడిగాను, నువ్వు పాడెక్కిన తర్వాత పేడ ఎవరు ఎత్తారు అని అడిగాను. మీకు అర్థమైంది? అంతే, నో ఆన్సర్. ఎంత వెటకారంగా అందంటే, నువ్వు చెప్పినట్టుగా నమ్ముకొని నేను చర్చికి వస్తా అంటే, చర్చికి రావడం టైం వేస్ట్ పని అంట, పేడెత్తేది బృహత్తరమైన పని అంట. మనకేం పని లేదు, చర్చికి వెళ్తున్నాం. ఇవిడికి ఎంత పని ఉందనుకుంటున్నావు? నేను అన్నాను, నువ్వు పాడెక్కిన రోజు పేడ ఎవరు ఎత్తుతారు అని అడిగాను. రేపు చెప్పు చచ్చిన తర్వాత, ప్రభువా నేను పేడ ఎత్తి చచ్చాను ఆయన. అరే ఎంత మూర్ఖత్వం ఇది అసలు.
క్రీస్తుని నమ్మడం గొప్ప పని. అది క్రైస్తవులు కొంతమంది సీక్రెట్ క్రిస్టియన్స్ ఉన్నారంట. నో, బహిరంగంగా క్రీస్తును ప్రకటించాలి, బహిరంగంగా క్రీస్తును అంగీకరించాలి. క్రీస్తును అంగీకరించిన దానికి సెలబ్రేట్ చేసుకోవాలి క్రీస్తుని. నేను యేసుని నమ్ముకున్నాను అని. ఇది మత్తయి స్వభావం, ఇది మత్తయి లక్షణం. కానీ ఈరోజు చాలామంది మేము పలానా కులంలో పుట్టాం కదా, యేసుని నమ్ముకున్నామంటే మమ్మల్ని తక్కువ కులానికి కట్టేస్తారేమో. మేము పలానా ఉద్యోగం చేస్తున్నాం, మేము క్రీస్తు నమ్ముకున్నామని చెబితే ఇంక్రిమెంట్స్ ఆగిపోతాయేమో. మేము పలానా ఉన్నాం కదా, క్రీస్తు నమ్ముకున్నామని చెబితే రిజర్వేషన్ పోతుందేమో, లేదా పలానా రాయితీ పోతుందేమో. పోతే పో, నువ్వు ఏంటి పోతే? మత్తయి సమస్తాన్ని వదిలిపెట్టి కదా క్రీస్తుని అంగీకరించాడు. మరి మత్తయికి ఏమైనా తక్కువ చేశాడా? మత్తయి అనే పేరు తెలియనటువంటి దేశం లేదు ఈరోజు ప్రపంచంలో. మత్తయి అనే వ్యక్తి తెలియనటువంటి వ్యక్తులు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడానికి ఉన్న మొట్టమొదటి ఆప్షన్ మత్తయి సువార్త. ఫస్ట్ ఆప్షన్ మత్తయి సువార్త. క్రీస్తు కోసం ఏదైతే సమాజంలో బహిరంగ ప్రకటిస్తావో అది అల్టిమేట్. దాన్ని యేసుప్రభు వదిలిపెట్టడు. కాబట్టి ఆయన గొప్ప విందు చేయించాడు. యేసుప్రభు దగ్గరికి మిగతా వాళ్ళని తీసుకొచ్చాడు. యేసుప్రభు ప్రకటించడానికి కారణమయ్యాడు. యేసుప్రభు ఎంపిక మత్తయి అర్హతను బట్టి జరగలే, ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి జరిగింది. ఆయన పాపుల మధ్య అంత సౌకర్యవంతంగా కూర్చోవడం కారణం ఏంటంటే ఆయన వచ్చింది పాపులను పిలవడానికి, పాపులను రక్షించడానికి, పాపుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ఎందుకు అసౌకర్యంగా ఫీల్ అవుతాడు? కానీ మిగిలినటువంటి మత వ్యవస్థ ఉంది చూసావా, అక్కడ నిలబడు, నువ్వు అంటయ్యావు, నువ్వు ముట్టయ్యావు, నువ్వు మైలు పడ్డావు, క్రీస్తులా మాట్లాడ్డావు, నీ పక్కన కూర్చుంటాడు. ఎందుకంటే నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన సృష్టికర్త ఆయన, మన రక్షకుడు ఆయన. ఆయన మనల్ని అంటుముట్టు చూడ్డాయన, తక్కువ ఎక్కువ చూడ్డాయన, మన అర్హతను చూడ్డాయన, మన పరిస్థితిని చూడ్డాయన, సమాజంలో మనకు ఉన్నటువంటి వ్యతిరేకతని, అవమానాలని, నిందల్ని, మన గతాన్ని చూడ్డాయన. నన్ను వెంబడించు అంటాడు అంతే. మీ ఊర్లో కానీ, నీ కాలేజీలో కానీ, ఆఫీసులో కానీ, నీ సమాజంలో కానీ, నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, బంధువుల్లో కానీ నీకు ఎలాంటి బ్యాడ్ రెప్యుటేషన్ ఉందో నాకు తెలియదు. ఎంత బ్యాడ్ రెప్యుటేషన్ ఉందో నాకు తెలియదు. వన్స్ క్రీస్తుని వెంబడించడం ప్రారంభించు. ఎవరిలో అయితే నీకు చెడ్డ పేరు ఉంది అనుకుంటున్నావో వాళ్ళు అంతరించిపోవచ్చు కాక, కానీ నీ పేరు అంతరించదు. నువ్వు క్రీస్తుని వెంబడించడమే కీర్తిని మూటగట్టుకోవడం. అద్భుతం క్రీస్తును వెంబడించడం అంటే. మత్తయ్య గారిని అడిగితే చెప్తాడు. ఆ విందు ఎంత ఖర్చు పెట్టి చేశాడో, మరి ఎంత ఖర్చు పెట్టి ఆ విందు చేశాడో ఆయన అడిగితే చెప్తాడు క్రీస్తు గొప్పతనం. అందుకే మత్తయి సువార్త రాయగలిగాడు. ఈరోజు మనకి క్రీస్తు అర్థమైతే, మనం వెంబడిస్తున్న క్రీస్తు అర్థమైతే, మనల్ని వెంబడించమన్న క్రీస్తు అర్థమైతే, మన కోసం సిలువలో వేలాడినటువంటి క్రీస్తు మనకు అర్థమైతే, మనం కూడా మరలా పెన్ను పేపర్లు తీసుకోవాలి, మనకు దేవుడిచ్చిన తలాంతులన్నీ తీసుకోవాలి, క్రీస్తును అత్యున్నత శిఖరాల మీద ప్రకటించాలి. క్రీస్తును వెంబడించడంలో ఉంది మన గొప్పతనం. ఆయన నన్ను పిలిచాడు, చాలు, ఇక ఏమొద్దు. క్రీస్తు నన్ను పిలిచాడు తన సువార్త ద్వారా, చాలు, ఇంకేమొద్దు. కానీ ఈరోజు పిలుపు ఏంటంటే యేసుని నమ్ముకో, ఆయన ఏదో ఇస్తాడని. సారీ, బైబిల్ అలా చెప్పలే. ఉన్నదాన్ని వదిలిపెట్టి రా. ఎందుకంటే ఆ వదిలిపెట్టిన దానికంటే 1,000,000 రెట్లు శ్రేష్ఠుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రీస్తు గొప్పతనాన్ని గుర్తించి వస్తే అంతమించిన అద్భుతం ఇంకొకటి లేదు. ఈ సువార్త నీ చెవిలో ఈరోజు వినపడిందంటే, క్రీస్తుని గురించి ఈరోజు వినపడిందంటే, నన్ను వెంబడించనే మాట నీకు వినపడిందంటే, నిన్ను మత్తయిలాగా చూస్తున్నాడు క్రీస్తు. నీ ద్వారా ప్రపంచానికి తను పరిచయం కావాలనుకున్నాడు క్రీస్తు. ఇదే నీ భాగ్యం, ఇదే నీ ధన్యత, నా ధన్యత.